ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ చరణాలకు మనందరి తరఫున హృదయపూర్వక ప్రణామములు. ఓం శ్రీ సాయిరామ్. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ వేదిక నేటి విశిష్ట కార్యక్రమము ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగము. ప్రవచనకర్త శ్రీ మంచిరాజు లక్ష్మీ నరసింహస్వామి. వీరిని మనం ముద్దుగా ఎమినెంట్ స్వామి గారు అనుకుంటాం. ఎమినెంట్ స్వామి వారు వాళ్ళ విశిష్టగా వక్తగా వచ్చారు. స్వామి యొక్క దివ్యాశీస్సులతోటి, మన అధినేత దంపతుల యొక్క శుభ ఆశీర్వచనాలతోటి, మా ఆత్మీయ సోదర సోదరిముల యొక్క శుభ కామనలతోటి ఈరోజు ఎమినెంట్ స్వామి వారి చేత స్వామి అమృతమయమైనటువంటి సుధా అమృత వాక్కులు పలికించాలని వారిని ప్రార్థిస్తూ వారిని సింపుల్ గా మనం పరిచయం చేసుకున్నాం. వీరి పూర్తి పేరు ఇందాక నేను చెప్పుకున్నాం మనం, మంచిరాజు లక్ష్మీ నరసింహస్వామి. ఇది పేరు ఎవరికి తెలియదు, ఎమ్మెల్యే స్వామి గారు అంటేనే తెలుస్తుంది. అయితే వీరు ఒక అందమైనటువంటి గులాబీ పుష్పంతో వీరిని పోల్చుకుంటే ఆ గులాబీ పుష్పానికి మూలాలు, ఆ మూలం ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. రూట్ మనకి ఎప్పుడు రూట్లు గుర్తుకురావు, పైన అందతందాలు గుర్తుకొస్తుంటాయి. అలాంటి రూట్ను కనుక చూసుకుంటే వీరి యొక్క తల్లిదండ్రులు చాలా అమేయమైనటువంటి వ్యక్తులు. మంచిరాజు సూర్యనారాయణమూర్తి గారు, వెంకటలక్ష్మి గారు. మరి మంచిరాజు సూర్యనారాయణమూర్తి గారిని కనుక మనం ఒక్కసారి కనుక నేపథ్యం కనుక చూసుకుంటే వారి అనుంగు పుత్రుడు, వారి వారసపుత్రుడు, వారి యొక్క వారసుడు, ఆధ్యాత్మిక వారసుడు అయినటువంటి ఎమ్మెల్యే స్వామి వారు గురించి మనం చూసుకుంటే ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తూ ఉభయ గోదావరి జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరం ఇలాంటి జిల్లాల్లో చాలా కీలకమైనటువంటి ప్రాంతాల్లో, కీన్ ప్రాంతాల్లో పనిచేస్తూ అక్కడ ఏమాత్రము సాయిని గురించి, సత్యసాయిని గురించి తెలియనటువంటి వారందరికీ కూడా సత్యసాయి స్వామి యొక్క ఆ మహిమ, గరిమ, పటిమ తెలియచేసి అక్కడ ఎన్నో భజన మండళ్ళు స్థాపించి భజన సత్యసాయి సమితులు ప్రవర్ధమానం చేసి సత్యసాయి పదంలో ఎన్నో మరి ఒడిదుడుకులు చూసి ఆయన అమృత ఫలాలను స్వామివారి ద్వారా అందుకున్నటువంటి ఘనుడు మన వీరి యొక్క పితృదేవుడు. అలాంటి పితృదేవుల యొక్క వారసపుత్రుడుగా వచ్చినటువంటి మనం మన ఎమ్మెల్యే స్వామి వారిని గురించి తెలుసుకుందాం. వీరు సాయిరామ్ హైదరాబాద్. వీరి ఆధ్యాత్మిక ఉన్నతికి, అభ్యున్నతికి కారకులు వీరి తండ్రి శ్రీ మంచిరాజు సూర్యనారాయణమూర్తి గారని ఇప్పుడే మనం చెప్పుకున్నాం. వీరు బాలవిహార్, బాల వికాస్ విద్యార్థి. బాల వికాస్ యొక్క పూర్వరూపం బాలవిహార్. ఆ బాలవిహార్లో ప్రవేశించి బాల వికాస్లో తరించినటువంటి విద్యార్థిన. బృందావన క్యాంపస్లో 1978-81 సంవత్సరాల్లో బీకామ్ విద్యార్థిగా, సత్యసాయి స్టూడెంట్గా ఒక ఐఎస్ఐ ముద్ర వేయించుకున్నటువంటి అత్యున్నత వంటి శిష్య పరమాణువు స్వామివారికి. అలాగే 1978లో ఏపీ రాష్ట్ర విద్యార్థి ప్రతినిధిగా సమ్మర్ కోర్సులో పాల్గొనేటువంటి అపూర్వమైనటువంటి అవకాశం వీరికి దొరికింది. అక్కడ 30 రోజుల పాటు స్వామి యొక్క సుధామృతాలను గురైనటువంటి విద్యార్థిన. ఇక అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మరి స్వామి ఇచ్చినటువంటి ఆ శక్తియుక్తులు, శక్తి సామర్థ్యాలు, అమేయ మేధా సంపత్తి చేత ఎన్నో నాటికలు, నాటకాలు, పాటలు రచించినటువంటి ఒక రచయిత ఈయన కూడా. అలాగే వాటికి రూపకల్పన శిల్పి కూడా స్వామి సమక్షంలో ప్రదర్శించి స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు పొందినటువంటి వ్యక్తిగా ఎమ్మెల్యే స్వామి వారిని మనం ఎక్కడైనా సరే ఘంటాపథంగా ఉదాహరణగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ప్రశాంతి నిలయం హైదరాబాద్లో జరిగేటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాల ప్రణాళిక రచయితగా, వ్యాఖ్యాతగా, నిర్వాహకునిగా కీలక పాత్ర పోషించారు, పోషిస్తున్నారు కూడా. నెల నెల జరిగేటువంటి సమర్పణ కార్యక్రమ రూపశిల్పిగాను, ప్రయోక్తగాను, అవసరమైతే వక్తగాను, దార్శకునిగాను ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మేటి సాయి భక్తులు ఎమ్మెల్యే స్వామివారు. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా ఆధ్యాత్మిక సమన్వయకర్తగాను, అలాగే రేడియో సాయి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గాను వీరు అమూల్యమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి నేపథ్యం ఉన్నది. తెలుగు ఉభయ రాష్ట్రాల మనం రాజకీయంగా విడిగిపోయినప్పటికీ భాషాపరంగా మనం ఒకటే కాబట్టి అలాంటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సాయి సంస్థల్లోనూ, శివంలోనూ జరిగేటువంటి విశేష కార్యక్రమాల్లో క్రియాశీలక పాత్ర ఇప్పటికే పోషిస్తున్నారు. సత్యసాయి సంస్థల యొక్క నూతన పథకాలపై, అంటే దీన జనోద్ధరణ కానివ్వండి, ఏదన్నా ఈ మధ్య రకరకాల ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, అలాంటి పథకాలపై
జరిగేటువంటి శిక్షణా తరగతుల్లో మాస్టర్ ట్రైనర్ గా వీరు ఇప్పటికీ చక్కగా రాణింపు పొందుతున్నారు. స్వామివారి యొక్క ఈయన యొక్క విశేషం ఏంటంటే స్వామివారి యొక్క పద్యాలను కానీ సూక్తులను కానీ అవతార దివ్య వాణిని కానీ తేనెలూరేటువంటి తేట తెలుగులో అందించడం. ఎట్లా అందించడం? మృదు మధుర గళంలో మేళవించి సందర్భానుసారంగా వీణుల విందుగా పసందుగా అందజేయడంలో అన్వేషణ చేయి మన ఎమ్మెల్యే స్వామివారు. మరి ఆయన ఆడుతూ పాడుతూ తెలుగు అనేటువంటి కార్యక్రమాలు లాంటివి కూడా నిర్వహించి పక్క గ్రామీణ ప్రాంతాల్లో ఏమాత్రము భాషా సౌందర్యం తెలియనటువంటి వారి యొక్క గళాల్లో మరి నిరక్షరాస్యుల్లో కూడా ఆయన విజ్ఞాన జ్యోతిని వెలిగించినటువంటి అపరూపమైన వ్యక్తి. అలాంటి నిమిషాలు మాట్లాడతాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాంటి ఈనాటి నేటి మేటి విశిష్ట వక్త మన ఎమ్మెల్యే స్వామి వారికి మరి మనందరం కూడా మా యూనిట్ తరఫున, మా ఎమ్మెల్యే గారి యొక్క దంపతుల తరఫున, మా సోదర సోదరిమణుల తరఫున వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఇలాంటి అపురూపమైనటువంటి అవకాశం మన స్వామి యొక్క దయతో మనకు లభించినందుకు స్వామికి ప్రణామాలు అర్పిస్తూ ఇప్పుడు మా ఎమ్మెల్యే గారి యొక్క హృద్గతమైనటువంటి అనుభూతులు ఏమిటో రెండు చూసిన తర్వాత ఎమ్మెల్యే ప్రారంభిస్తారు. సాయిరామ్ సార్. ఐఎమ్ స్పీకింగ్ ప్రాక్టికల్లీ. సాయిరామ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు పెట్టారేమో ఇద్దరు పేర్లు ఒకటే పెట్టారు. నువ్వు ఎమ్మెల్యేను, నేను ఎమ్మెల్యేను. బట్ నీకు స్వామి ఉంది, నేను వితౌట్ స్వామి. ఫస్ట్ కామరాజ్ ఆ మహనీని తలుచుకుందాం గురు. మేము రోజు కామరాజ్ అనిల్ కుమార్ ఏదో రకంగా తలుచుకుంటాం గురు. సత్యం చెప్తున్నా. లేదు, ఫస్ట్ కామరాజ్ అనిల్ కుమార్ గారు ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే స్వామి అని అనుకున్నారట. బికాజ్ యూఆర్ సో పాపులర్ వరల్డ్ వైడ్. సో మిగిలిన సభ్యులకండి, ఒక్క నిమిషం అన్నా, మిగిలిన సభ్యులకి మీకు ఆయనతో ఎప్పుడు పరిచయం ఉందో నాకు తెలియదు కానీ, బట్ ఐ హ్యాడ్ a close association with MLN Swami and his madam Valli madam since 1992. ఇట్లా ఆన్లైన్ లో కాదు, మేము ఫిజికల్ గా కలుసుకునే వాళ్ళం, ఆనందం పంచుకునే వాళ్ళం 92 నుంచి. వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలు అప్పుడు. ఇప్పుడు పెద్దగా ఎదిగిపోయారు. సాయి పదంలో ఎంత ఎదిగారంటే చెప్పలేం. ఎవరెస్ట్ శిఖరం ఎత్తారు. ఎవరెస్ట్ శిఖరంలో ఉన్నారు వాళ్ళిద్దరు పిల్లలు కూడా. మా వల్లి మేడం అంటే మా యూత్ కి ఇప్పుడు అంతా అంటే ఒకనొకప్పుడు 1991 లో ఎవరైతే ఇప్పుడు నేను చెప్పబోయే చేశారో ఇప్పుడు అందరు కూడా డాక్టర్లు, ఇంజనీర్లు బ్రదర్. వాళ్ళంతా డాక్టర్లు, ఇంజనీర్లు, ఇస్రో సైంటిస్టులు. మా దగ్గరకు చాలా మంది వక్తలు వచ్చేవారండి. ఒక భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత అనే ఇందాక చెప్పారు. ఈయనకు అదృష్టం కలిగింది, 30 రోజులు అక్కడ బెంగళూరులో ఉన్నారు మా సార్ చెప్పిండు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆదిలాబాద్ జిల్లా, వెనకబడిన జిల్లా, ప్రతికూల పరిస్థితులు, ఎందుకంటే రికార్డ్ అవుతుంది, మా యూట్యూబ్ లో పెడతాను. సో ప్రతికూల పరిస్థితులుగా ఉన్న ప్రాంతంలో, అందులో ఎస్పెషలీ 1991 చాలా ప్రతికూల పరిస్థితులు ఉండేవి. అటువంటి పరిస్థితుల్లో ఇక భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతని మిషపే చేత ఈ హైదరాబాద్ నుంచి మా అశోక్ వర్ధన్ ఆయన కూడా తలుచుకోవాలి. మహనీయులు తలుచుకుంటే చాలు. సాయిబాబా అనకపోయినా ఎమ్మెల్యే స్వామి, కోటేశ్వరరావు గారు, పద్మా భయాన, వీళ్ళ పేర్లు తలుచుకుంటే చాలు సార్. వీళ్ళంతా స్వామి డివోటీస్ సార్. I cannot say Sairam. I can chant ఎమ్మెల్యే స్వామి, కోటేశ్వరరావు గారు, పద్మా భయాన, పార్థసారథి. వీళ్ళంతా స్వామి డివోటీస్ బ్రదర్. అటువంటి అద్భుతమైన, హీజ్ మై బ్రదర్. వయసులో నేను పెద్దే, మా సోదరుడు, నా తమ్ముడు. అన్నా నేను 69 అన్నా. నీ ఎంతో తెలియదు మరి, ఏమనుకోకు. ఐఎమ్ 69. ఎవరు? నేను 69. నేనే పెద్ద 60. 70యా? 1960లో పుట్టా. 65 years. నేను 50 ఏళ్ళలో పుట్టా అన్నా. మీరు అన్నగారే నాకు. అటువంటి అద్భుతమైన మా సోదరుడండి. చివరిగా ఎంతో మంది స్పీకర్లు వచ్చినా మా వల్లి మోహన్కి,
ప్రస్తుతం ఉన్న 40 సంవత్సరాలు 42 సంవత్సరాల సాయి యూత్ ఎంతగా అంటే వేదిక మీద రాగానే పైన బెలూన్స్ కట్టి ఆవిడ స్పీచ్ మొదలు పెట్టంగానే ఆవిడ నెత్తిపై పూలవర్షం కురిపించేవారు బ్రదర్. నువ్వు చూసావో నువ్వు చూడలేదు నాకు తెలుసు. ఆ విధంగా స్వామి యొక్క ఆధ్యాత్మిక పదంలో కరెక్ట్ గా తూచా తప్పకుండా స్వామి విషయాలు పాటిస్తూ స్వామి యొక్క వైభవాన్ని వాళ్ళు దే ఆర్ స్ప్రెడింగ్. ఇందాక చెప్పారు సార్, అక్షరాస్యత రాని ప్రదేశంలో గోదావరి అనే ప్రాంతాల్లో ఏబిసిడీలు ఓం నమ శివాయ, అమ్మ, ఆవు, అరటి ఈ అక్షరాలు రాని వాళ్ళు కూడా అక్షరాలు నేర్పే అద్భుతమైన సేవా కార్యక్రమం. ఐఎమ్ కాలింగ్ ఇట్ యాజ్ సేవా కార్యక్రమం. ఐఎమ్ నాట్ స్పీకింగ్ యాజ్ మెటీరియల్, ఇట్స్ నాట్ ఎ మెటీరియల్ వర్క్. అక్షరాలు రాని వాడికి అక్షరాలు నేర్పడం సేవ బ్రదర్. సో అటువంటి ఎమ్మెల్యే స్వామి నాకైతే 92 నుంచి పరిచయం అండి. మీకు ఎప్పుడు పరిచయం నాకు తెలియదు. వెల్కమ్ బ్రదర్. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ యూ జాయిన్ హియర్. I met him personally once or twice at Shivam also. జై సాయిరామ్. అవును, సాయిరామ్. అందరికీ లీజర్ గా మాట్లాడు బ్రదర్, లీజర్ గా మాట్లాడి, నో టైం రిస్ట్రిక్షన్ టు యూ. అలాగే సరే, తప్పకుండా. అందరికీ సాయిరామ్. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణౌ త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ, సాయి పితా మాతా సాయి, దీన దయాళ దాతా సాయి, సాయి పితా మాతా సాయి, సాయి గురు సాయి సఖా సహోదర, సాయి సత్య శివ సాయి సుందర, వేద ఉపనిషద్ గీతా సాయి, దీన దయాళ దాతా సాయి, సాయి పితా మాతా సాయి. అందరికీ సాయిరామ్. స్వామి పాదపద్మాలకి అనేక సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పిస్తూ, ఈ ఆన్లైన్ మాధ్యమంలో అహం సత్యబోధక ఈ కుటుంబ సభ్యులందరికీ, మన సాయి కుటుంబ సభ్యులందరికీ ఈ అద్భుతమైనటువంటి బంగారు అవకాశం ఇచ్చి ఈ రోజున స్వామి గురించిన, అదేవిధంగా ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడమని నన్ను ఆహ్వానించిన మా అన్నగారు ఎమ్మెల్యే గారికి, కోటేశ్వరరావు గారికి, తదితర పెద్దలందరికీ, ఆన్లైన్ మాధ్యమంలో జాయిన్ అయిన అందరికీ కూడా నా సాయిరాములు తెలుపుతున్నాను. స్వామికి నా నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నా. నా తల్లిదండ్రులకి నా నమస్సుమాంజలి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ రోజున ఈ విధంగా ఇంతటి భాగ్యాన్ని ప్రసాదించిన స్వామికి, తదనంతరం నా తల్లిదండ్రులకి సభాముఖంగా నా కృతజ్ఞతలు, వారికి నా పాదాభివందనాలు. ఎందుకోసం అంటే తల్లిదండ్రులు చూపించిన బాటలోనే పయనించేటువంటి భాగ్యం దక్కింది.
నా కుటుంబ సభ్యులందరికీ కూడా ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినట్లుగా 1958 సంవత్సరంలో నాన్నగారు స్వామి అప్పుడు చాలా రెగ్యులర్ గా ఆంధ్ర పర్యటనకు వస్తుండేవారు. వచ్చిన సందర్భంలో 1958 సంవత్సరంలో రాజమండ్రి వచ్చినప్పుడు నాన్నగారు స్వామి, అమ్మగారు స్వామి దర్శనం చేసుకుని తదాదిగా వారు సాయి పదంలో నడుస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఆ బాటలో తీసుకువెళ్ళారు. దాంతో పుట్టిన దగ్గర నుంచి సాయి కుటుంబ సభ్యులందరితోటి పాలు పంచుకునే అన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకునే భాగ్యం దక్కింది. ఆ రోజుల్లో పుట్టపర్తి అనేటువంటి దాని గురించి చెప్పడానికి నాకు చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకోసం అంటే స్వామి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో దర్శన స్పర్శన సంభాషణాదులు పొందినటువంటి వాళ్ళు చాలా మంది ప్రపంచవ్యాప్తంగా అనేక లక్షల కోట్ల మంది ఉన్న వాళ్ళలో మా కుటుంబం కూడా ఒక అదృష్టం చేసుకుని స్వామి దర్శన భాగ్యాన్ని పొంది, స్పర్శన భాగ్యాన్ని పొంది, సంభాషణ భాగ్యాన్ని పొందినటువంటి అదృష్టం దక్కింది మా కుటుంబానికి కూడా, సభ్యులందరికీ కూడా. అటువంటి సందర్భంలో ఆ రోజుల్లో పుట్టపర్తి అని ఎందుకంటున్నానంటే 1.5 రోజు పట్టేది పుట్టపర్తి వెళ్ళడానికి. ప్రయాణ సాధనాలు ఇంత శీఘ్రంగా వెళ్ళడానికి లేవు. 1.5 రోజు ప్రయాణం చేసి ఆఖరికి బుక్కపట్నం చేరుకుని అక్కడి నుంచి 2 ఎడ్ల బండి మీద ఆడవాళ్ళు, సామాన్లు, పిల్లలు 2 ఎడ్ల బండి మీద వేసుకుని మగవాళ్ళందరూ నడుస్తూ వచ్చి ఇప్పుడు ఏదైతే చిత్రావతి రోడ్డు అంటారో ఆ చివరికి వెళ్ళిన తర్వాత చిత్రావతి నది, చిత్రావతి కాలువ కాదు, చెరువు కాదు, చిత్రావతి నది, మోకాళ్ళ లోతు నీళ్లు ఉండేవి. అటువైపు వచ్చిన తర్వాత, ఒడ్డుకు వచ్చిన తర్వాత మగవాళ్ళందరూ పిల్లల్ని వాళ్ళ భుజాల మీద వేసి కూర్చోబెట్టుకునేవారు. ఎందుకంటే నీళ్లలోంచి ఎడ్ల బండి వెళ్ళడానికి వాటికి కష్టం కాకూడదన్న, బరువు ఎక్కువ కాకూడదన్న ఉద్దేశంతో పిల్లల్ని తీసుకుని భుజాల మీద వేసుకుని సామాన్లు, ఆడవాళ్ళు ఆ నీళ్లలో 2 ఎడ్ల బండిలో నది దాటుకుని బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే ప్రశాంతి నిలయ పట్టణ వాటిక అని మనం మెయిన్ ఎంట్రన్స్ బోర్డు చూస్తామో అక్కడికి వచ్చి సామానంతా తీసుకుని దిగి అందరూ వెళ్ళి లోపలికి వెళ్ళి వినాయకుడికి దండం పెట్టుకుని వెళ్ళి ఉండేవారు. అన్ని కూడా పూర్తిగా చెట్లు. ఇప్పుడున్న బిల్డింగ్స్ ఏమి లేవు. అప్పుడు చెట్లు, ఆ చెట్ల కిందే సంసారం. దుప్పట్లు అవి కట్టుకుని తెచ్చుకున్న సామాన్లు అక్కడే పెట్టుకుని అక్కడే స్వామి పండగలకి వచ్చినప్పుడు స్వామి పండగల నిర్వహణ. ఇప్పుడు పూర్ణచంద్ర ఆడిటోరియం లేడీస్ సైడ్ ఏదైతే ఆ మూలకి రైట్ సైడ్ ఉంటుందో, గేట్ ఉంటుందో, అక్కడ ప్రశాంతి వేదిక అనేటువంటి ఒక డయాస్ లాగా ఉండేది. ఆ డయాస్ మీద స్వామి కూర్చుని స్వామి దివ్యోపన్యాసాలు ఇస్తుండేవారు. అదేవిధంగా మహాశివరాత్రికి సంబంధించి స్వామి ఆత్మలింగాలని తీయడం అవన్నీ కూడా అక్కడే చేస్తుండేవారు. తర్వాత సబ్సిక్వెంట్ గా ఇవన్నీ పూర్ణచంద్ర సభావేదిక మంటపం రావడం. అప్పుడు చాలా గొప్పగా చెప్పుకునేవారు పూర్ణచంద్ర సభా మంటపం గురించి, పూర్ణచంద్ర ఆడిటోరియం గురించి. ఆ పూర్ణచంద్ర ఆడిటోరియం ఆసియాలోనే పిల్లర్ లేకుండా పెద్ద స్ట్రక్చర్ హాల్ ఉన్నటువంటి ప్లేస్ ఏదయ్యా అంటే పుట్టపర్తిలో పూర్ణచంద్ర ఆడిటోరియం అని చెప్పేవారు. పేపర్ నిండా కూడా చాలా ఇవన్నీ కూడా విషయాలన్నీ కూడా వచ్చేది. అటువంటి సందర్భంలో పూర్ణచంద్ర అవన్నీ తర్వాత ఈ పక్కన బిల్డింగ్లు, ఈస్ట్ ప్రశాంతి, వెస్ట్ ప్రశాంతి, ఈ సౌత్ ప్రశాంతి, నార్త్ ప్రశాంతి, ఇవన్నీ కూడా నెమ్మదిగా ఇవన్నీ వచ్చిన సందర్భం. ఆ విధంగా స్వామి యొక్క అనుగ్రహ ఆశీస్సులు పొందినటువంటి అందరి యొక్క స్వామి భక్తుల యొక్క మీకు అందరికీ కూడా ఈ మాధ్యమం ద్వారా ఎన్నో విషయాలు మీరందరూ తెలుసుకుని ఉంటారు. మళ్ళా మీ అందరితోటి కలుసుకుని ఈ మాధ్యమం ద్వారా మాట్లాడుకునేటువంటి అవకాశం కలిగింది. దానికి అందులో ఇప్పుడు మనకి రాబోయేటువంటి 22వ తారీఖు నుంచి దసరా ఉత్సవాలు. ఈసారి 11 రోజులు వచ్చింది దసరా. 2వ తారీఖు విజయదశమి. ఈ దసరా ఉత్సవాలు ఆ రోజుల్లో ఏ విధంగా జరిగాయి, ఆ రోజుల్లో ఏ విధంగా ఈ కార్యక్రమాల నిర్వహణ ఉంటుండేది, అదేవిధంగా తర్వాత పండగలన్నీ కూడా స్వామి దివ్య పద సన్నిధిలో ప్రశాంతి నిలయంలో ముందుగా పూర్ణచంద్రలు, తర్వాత ఇప్పుడు సాయి కొలోన్ సభా మంటపంలో ఈ ఉత్సవాలు, సంబరాలు అన్ని రాష్ట్రాలకి చెందినటువంటివి, అన్ని దేశాలకు సంబంధించినటువంటివి, అన్ని మతాలకు సంబంధించినటువంటివి అన్ని కార్యక్రమాలు జరుగుతున్న సందర్భం మీ అందరికీ కూడా తెలుసు.
ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఎవరైనా గతంలో చూడకపోయి ఉంటే ఆ యూట్యూబ్ మాధ్యమం ద్వారా మనం అన్ని విషయాలు కూడా అప్పుడు పెట్టినటువంటి వీడియోలు అన్నీ కూడా మనం చూడొచ్చు. యూట్యూబ్ లో మీరు ఏది టైప్ చేసినా సెర్చ్ బాక్స్ లో మీకు వెంటనే ఆ కార్యక్రమాల గురించి వచ్చేస్తుంది. అదేవిధంగా అన్ని విషయాలు మనకిప్పుడు మన అరచేతిలో ఉన్నాయి. ఈ అరచేయి అంటే ఈ మొబైల్ ద్వారా, మాధ్యమం ద్వారా, ఆన్లైన్ మాధ్యమం ద్వారా. దానికి సంబంధించి ఈ రోజున మీ అందరితో కూడా మనకి సాయి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా బివి రమణరావు గారు బాగా పరిచయం ఉంటారు. వారు మనకి అంచెలంచెలుగా స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో వారి దివ్య పద సన్నిధిలోనే ఉంటూ మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు సత్యసాయి సేవా సంస్థలకి సేవాదళ స్టేట్ సేవాదళ కోఆర్డినేటర్గా, తర్వాత నేషనల్ సేవాదళ కోఆర్డినేటర్గా సేవలు అందించి స్వామి దగ్గరే అక్కడే ఉండి తర్వాత సనాతన సారథి ఎడిటర్గా తమ సేవలు చేస్తూ స్వామి పాదాల్లో ఐక్యమైనటువంటి బివి రమణరావు గారు. వారి పెద్దబ్బాయి బివిఎస్ సాగర్ గారు, వారు కూడా స్వామి దివ్య పద సన్నిధిలో చదువుకున్నారు. ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినట్లుగా నేను చదువుకున్నప్పుడు వారు నాకు సీనియర్. తండ్రి బాటలోనే ఆయన కూడా పయనిస్తూ రమణరావు గారు ఏ విధంగా అయితే అనేక పుస్తకాలు రాశారో వారు కూడా వారి పెద్ద కుమారులు సాగర్ గారు వారు కూడా ఈ వ్యాసాలు సనాతన సారథికి వ్యాసాలు రాస్తూ వారు కూడా తమ వంతుగా సాహిత్య సేవ చేసుకుంటున్నారు. ఆయన 2022 సంవత్సరం ఆగస్టు నెలలో ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసంకి సంబంధించి నేను మీ అందరితో మాట్లాడదాం అనుకుంటున్నాను. రామాయణంలో నవవిధ భక్తి. ఈ రామాయణంలో నవవిధ భక్తి అనేటువంటి విషయం మీద ఉన్నటువంటి వ్యాసం సంకలనం చేసుకుని నేను ఈ పర్టికులర్ వ్యాసం గురించి ఈ రోజున మన సాయి కుటుంబ సభ్యులందరితోటి మాట్లాడదాం అని చెప్పి నేను తీసుకున్నా. స్వామి పర్మిషన్ అడుగుతున్నా, అదేవిధంగా ఆన్లైన్ మాధ్యమంలో ఉన్న మీ అందరి అనుమతి కోరుతూ రామాయణంలో నవవిధ భక్తి. మీకు ఇందాక చెప్పారు, మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, అదేవిధంగా కోటేశ్వరరావు గారు కూడా చెప్పారు. 1972 సంవత్సరంలో స్వామి సమ్మర్ కోర్సు ప్రారంభం చేశారు. సమ్మర్ కోర్సు ప్రారంభం చేసిన తర్వాత ప్రతి ఏడాది మే నెలలో ఈ సమ్మర్ కోర్సు ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ, భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికత అనేటువంటి పేరుతోటి ఈ సమ్మర్ కోర్సు ప్రతి ఏడాది చేసేవారు. 78వ సంవత్సరం వరకు స్వామి వివిధ రాష్ట్రాల నుంచి స్వామి డివోటీస్ యొక్క మగపిల్లలు ఆడపిల్లల్ని ఎంపిక చేసి వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేవారు. 78వ సంవత్సరం ఆఖరి సంవత్సరం. 79 నుంచి స్వామి స్టూడెంట్స్ కి మాత్రమే ఈ సమ్మర్ కోర్సు నిర్వహణ జరిగేది. ఆ సందర్భంలో నా అదృష్టం కొద్దీ స్వామి ఇందాక కోటేశ్వరరావు చెప్పినట్టుగా 78 సమ్మర్ కోర్సు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధిగా, పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధిగా స్వామి నన్ను ఎంపిక చేశారు. ఆ విధంగా నాకు స్వామి దివ్య పద సన్నిధిలో చదువుకునే భాగ్యం లభించింది. ఆ సమ్మర్ కోర్స్ అటెండ్ చేసే భాగ్యం లభించింది. ఈ పర్టికులర్ రామాయణంలో నవవిధ భక్తి అనేటువంటి అంశం 1976లో సమ్మర్ కోర్సు స్వామి ఊటీలో చేశారు. ఊటీలో నిర్వహించినప్పుడు స్వామి విద్యార్థుల్ని ఆ ఊటీ సమ్మర్ కోర్సులో అందరినీ కూడా మాట్లాడమని ఆదేశించారు. ఆధ్యాత్మిక విషయాలపై మాట్లాడమని ఆదేశించారు. మామూలుగా సమ్మర్ కోర్సులో పెద్దవాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరి చేత మాట్లాడిస్తారు స్వామి. ఆ సమ్మర్ కోర్సులో ఈ 30 రోజుల్లోనూ మనకి సంబంధించి పెద్దలందరూ కూడా ప్రొఫెసర్ జీవి సుబ్రహ్మణ్యం గారు, ప్రొఫెసర్ జిఎన్ సుబ్రహ్మణ్య శర్మ గారు విశాఖపట్నం నుంచి, అదేవిధంగా కామావధాని గారు పెద్దలు, ఇంకా జీవా బషీరుద్దీన్ గారు ప్రొఫెసర్లు, వీళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, మతాలకి సంబంధం లేదని. ప్రొఫెసర్ బషీరుద్దీన్, ప్రొఫెసర్ జీవా బషీరుద్దీన్ వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు వాళ్ళు, ప్రొఫెసర్ కె బాలు గారు, అదేవిధంగా మనకి ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థితిని పొందినటువంటి మహాకవులు అందరూ కూడా సంస్కృతం వ్యాకరణాల్లో అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించి ఘనాపాటీలుగా పేరొందిన వారు మనకి వెంకటావధాని గారు, వారు
అదేవిధంగా పద్మావతి యూనివర్సిటీ సంస్కృతం యూనివర్సిటీ ప్రొఫెసర్ గా సేవలు అందించిన వారు, వైస్ ఛాన్సలర్ గా సేవలు అందించిన వారు, వీళ్ళందరూ పెద్దలందరూ కూడా అందరి చేత కూడా రోజు స్వామి మాట్లాడించేవారు. పర్టికులర్ 76 సమ్మర్ కోర్సుకి సంబంధించి స్వామి ఊటీలో నిర్వహించినప్పుడు ఆ ఊటీ సమ్మర్ కోర్సులో స్వామి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సీనియర్స్ అందరినీ కూడా వారందరినీ కూడా స్వామి మాట్లాడమని చెప్పడం జరిగింది. స్వామి మాట్లాడమని చెప్పడం జరిగిన తర్వాత ఈ బివిఎస్ సాగర్ గారిని కూడా స్వామి మాట్లాడుతున్నారు. బివిఎస్ సాగర్ గారు చాలా సంకోచిస్తున్నారు. చాలా సంకోచిస్తూ ఏ విధంగా నాకు ఆయన అంటే మాట్లాడేటువంటి దాని గురించి అంతగా వారికి నేను మాట్లాడలేను అనేటువంటిది మాకప్పుడు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వికే గోకాక్ గారు బెంగళూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా సేవలు అందించిన తర్వాత స్వామి వారిని మా సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ గా స్వామి నియమించారు వారిని. స్వామి వికే గోకాక్ గారికి ఈయన బివిఎస్ సాగర్ గారు చెప్పుకున్నారు, నేను మాట్లాడలేనండి స్వామికి కూడా చెప్పారు. స్వామి విన్నట్టుగా ఊరుకుని ఏదైతే రోజు వచ్చిందో వీళ్ళందరూ బృందావనం నుంచి ఊటీ వెళ్లాల్సిన రోజు ఏదైతే వచ్చిందో ఆ రోజున అందరూ కూడా రెడీ అయిపోతున్నారు. రెడీ అయిపోయిన తర్వాత స్వామి ఆ రోజు బయలుదేరే ముందర బివిఎస్ సాగర్ గారిని పిలిచి నా కారు ఎక్కువ అని చెప్పారు. వారి కారులో వారిని ఎక్కించుకొని స్వామి ఊటీ తీసుకెళ్లారు. ఊటీ తీసుకెళ్తూ దారి మధ్యలో అంతా కూడా బృందావనం నుండి ఊటీ చేరుకునేంత వరకు స్వామి వారితో పాటు బివిఎస్ సాగర్ గారితో పాటు అందరూ ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా రామాయణంలో 9 విధములైన భక్తికి ప్రతీకలుగా నిలిచిన పరమ భక్తాగ్రేసరుల గురించి బృందావనం వైట్ ఫీల్డ్ నుంచి ఊటీ వెళ్ళేంత వరకు వీళ్ళందరి గురించి స్వామి చక్కగా వాళ్ళందరికీ కూడా ఆ భక్తాగ్రేసరుల గురించి బోధించారు. ఊటీకి చేరుకున్న తర్వాత అందరూ కారు దిగిపోతూ నేను చెప్పింది అర్థమైంది కదా, ఇదే అంశంపై సమ్మర్ కోర్స్ లో మాట్లాడని సాగర్ గారికి చెప్పి స్వామి దిగి వారి రూమ్ లోకి వారు వెళ్ళిపోయారు. సో అప్పుడు సాగర్ గారికి స్వామి కరుణ ఏ విధంగా వర్షిస్తారో మనం అందరం కూడా అనుభవైక వైద్యం మనందరికీ కూడా ఆ వర్షించినటువంటి కరుణ ఏదైతే స్వామి ఈ టాపిక్ గురించి చక్కగా రామాయణంలో నవయుద్ధ భక్తి గురించి భక్తాగ్రేసరుల గురించి చెప్పినటువంటి దాన్ని గురించి వారు ఆ సమ్మర్ కోర్సులో వారు బివిఎస్ సాగర్ గారు ఊటీలో 76వ సంవత్సరంలో ఈ టాపిక్ గురించి మాట్లాడిన విషయాన్ని వారు 2022 ఆగస్టు సనాతన సారథి మాసపత్రికలో ఈ వ్యాసాన్ని ప్రచురించడం జరిగింది. దాన్ని నేను తీసుకుని సంగ్రహించి దాన్ని నేను మీ అందరితోటి ఈ పర్టికులర్ టాపిక్ రామాయణంలో నవవిధ భక్తి అనేటువంటి టాపిక్ గురించి మీ అందరితో మాట్లాడడానికి ఈ రోజున స్వామి పర్మిషన్, మీ పర్మిషన్ కూడా అలాగే సాగర్ గారి పర్మిషన్ కూడా అడిగాను. అందుకని ఆ పర్టికులర్ టాపిక్ ఏదైతే వ్యాసం ఉందో ఆ వ్యాసాన్ని మీతో అందరితో పంచుకుంటాను. ఇక్కడ వారు ఈ వ్యాసం మొదలు పెడుతూ భక్తులు తనను ఏ పేరుతో పిలిచినా ఏ రూపముగా కొలిచినా వారి వారి హృదయ భావాలకు అనుగుణంగానే భగవంతుడు వారిని కటాక్షిస్తాడని స్వామి అనేక సార్లు తమ దివ్యోపన్యాసాల్లో చెప్పారు. వివిధ రంగులతో కూడిన ఇంద్రధనస్సుకు ఆధారము సూర్యుని వెలుగు ఒక్కటే. అటులనే భక్తులు వివిధ మార్గములలో భగవంతుని సేవించినప్పటికీ అన్నింటికీ ఆధారం ప్రేమతత్వము ఒక్కటే. భగవత్ కృపకై పాటుపడిన భక్తుల హృదయ భావాలే మనకి అందరికీ తెలుసు. నవవిధ భక్తి మార్గాలు శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మనివేదనం అనే నవవిధ భక్తి మార్గాలుగా పరిగణించబడ్డాయి. అయితే నదీనాం సాగరోగతి అన్నట్లు ఎటువంటి భక్తి మార్గమును అనుసరించినా అది భగవంతుని కరుణకే, మోక్ష సాధనకే, ఆత్మ సమర్పణకే అనుభావం నిలుపుకొని అన్ని సేవలు భగవత్ ప్రీత్యర్థంగా ఆచరించాలి. స్వామి తమ బోధ చేస్తున్నటువంటి సందర్భంలో శ్రీమద్ రామాయణంలో నవవిధ భక్తికి ప్రతీకలుగా నిలిచి భక్తవరేణ్యులు మనకి గోచరమవుతారు. సీత, లక్ష్మణుడు, గుహుడు, హనుమంతుడు, సుగ్రీవుడు, విభీషణుడు, శబరి, జటాయువు వీరి అందరిలోనూ అంతర్లీనంగా దైవత్వంతో తమ జీవత్వమును ఐక్యము గావించుకునే పవిత్ర భావనయే మనకు కనబడుతూ ఉంటుంది.
తరచి చూస్తే ప్రతి ఒక్కరి భక్తి భావంలోనూ ఒక నిర్దిష్టమైన సేవా భావన ప్రస్ఫుటమవుతూ ఉంటుంది అని చెప్పడం జరిగింది, ఇక్కడ రాయడం జరిగింది. మెయిన్ గా మనకి ఇక్కడ అందరు కూడా ఎవరెవరైతే సీతా, లక్ష్మణుడు, గుహుడు, హనుమంతుడు, సుగ్రీవుడు, విభీషణుడు, శబరి, జటాయువు వీళ్ళందరూ కూడా నవవిధ భక్తి మార్గాలకి ప్రతీకలు అని చెప్పడం జరిగింది. శ్రవణం, మొట్టమొదట శ్రవణం తీసుకుంటే శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడు. శ్రవణానికి హనుమంతుడు ప్రతీకగా తీసుకున్నారు. ఎవరో కారు హారన్ ఇస్తున్నారండి. సాయిరామ్, కారు హారన్ కొడుతున్నారు. శ్రీరామనామం విన్నంతనే ఒడలు మరిచి తన్మయుడయ్యేవాడు ఎవరండి? హనుమంతుడు. అందుకే హనుమ గురించి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి అని కీర్తిస్తాం. అంటే ఎక్కడ రామనామ సంకీర్తన జరుగుతుందో అక్కడ హనుమ అంజలి ఘటించి తన్మయత్వంతో నిలిచి ఉంటారు అని అర్థం. ఆయన దృష్టిలో రామనామం రూపము కంటే వేరు కాదు. అందువల్లనే ఆయన రామునికి నియర్ అండ్ డియర్ అయినాడు. రామనామాన్ని తన శ్వాసగా మలుచుకున్న మహాభక్తుడు ఆయన. అనుక్షణం రామనామ స్మరణతో రామునితో తాదాత్మ్యం పొంది ధన్యుడైనాడు. నిజానికి అన్ని రకాల భక్తి భావాలను తనలో ఇముడ్చుకున్న పరిపూర్ణ రామభక్తుడు హనుమంతుడు. హనుమంతుడి గురించి విషయాలు వివరిస్తూ మనందరికీ తెలుసు, ఎల్వి స్టేడియంలో స్వామి యొక్క 65వ జన్మదినోత్సవ వేడుకల్లో 65 అడుగులు ఎత్తు ఉన్న రాముడి యొక్క హనుమంతుడి యొక్క విగ్రహాన్ని ఆ ఎల్వి స్టేడియంలో ఉన్న కొండ మీద ప్రతిష్ఠ చేశారు. ఆ హనుమంతుడి విగ్రహం ప్రతిష్ఠ చేసే సమయంలో స్వామి ఒక ప్రతీకని, ఒక నమూనాని సృష్టించి, ఆ హనుమంతుడి విగ్రహాన్ని సృష్టించి ఈ విధంగా హనుమంతుడి విగ్రహం తయారు కావాలి అని చెప్పి సంబంధిత వాళ్ళతోటి చెప్తే ఆ ఇంజనీర్లు వాళ్ళందరూ కూడా దాన్ని తయారు చేసినప్పుడు 65 టన్నుల బరువు ఉన్న హనుమంతుడి విగ్రహం అది సత్యసాయి విద్యాగిరి ఎల్యు స్టేడియంలో కొండ మీద స్థాపన చేసినటువంటి హనుమంతుడి విగ్రహం సంజీవని పర్వతం ఎత్తుతున్నటువంటి మీరందరూ చూసినట్లయితే ఒకసారి మళ్ళీ పుట్టపర్తి వెళ్ళినప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు జాగరూకతతోటి ఒకసారి పరిశీలించండి. ఆ విగ్రహం నమూనాన్ని స్వామి విగ్రహం చిన్న సైజు విగ్రహాన్ని సృష్టించి ఇచ్చి దీని ప్రకారం చేయాలి అని చెప్పడం జరిగింది. సరే, ఇంజనీర్లు వెళ్ళి అక్కడ ఆ ప్లేస్ లో తవ్విన తర్వాత ఫౌండేషన్ వేయాలి కదండి. తవ్విన తర్వాత ఆ ఫౌండేషన్ వేయడానికి వెళ్తే ఆ నేల తవ్వితే అది నల్లరేగడి నేల. నల్లరేగడి నేల అంటే పొలం పనులకి ఉపయోగపడేది నల్లరేగడి నేల, మెత్తగా ఉంటుంది. అటువంటి సందర్భంలో ఈ 65 టన్నుల బరువు ఉన్న విగ్రహం అక్కడ ఫౌండేషన్ వేయడానికి కష్టం అవుతుందని ఇంజనీర్లు వెళ్ళి స్వామి ఇక్కడ నల్లరేగడి నేల ఉంది స్వామి, విగ్రహం ఇంత బరువు ఉన్న విగ్రహం ఇక్కడ ఫౌండేషన్ వేయడానికి కుదరదు స్వామి అని చెప్పేసానంటే, అలాగా అవునా అని చెప్పి స్వామి కారుని పిలిపించారట. కారు తెచ్చిన తర్వాత స్వామి కారు వేసుకుని వెళ్ళి ఆ పైకి వెళ్ళి కొండపైకి వెళ్ళి ఎక్కడైతే వీళ్ళు ఫౌండేషన్ వేస్తున్నారో ఆ ప్లేస్కి వెళ్ళి కొంత దూరం వరకు కారు వెళ్ళిన తర్వాత స్వామి దిగి నడుచుకుంటూ వెళ్ళి ఒక నిచ్చెన తెమ్మన్నారట. నిచ్చెన తెచ్చిన తర్వాత నిచ్చెన ఆ ల్యాడర్ని దాంట్లో వేయమన్నారట. స్వామి కిందకి దిగి ఇలా కాలుతో తట్టి ఇప్పుడు ఫౌండేషన్ వేయండి అన్నారట. సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తే దాసోహం కోసలేంద్రస్య దాసానుడైనటువంటి హనుమంతుడి విగ్రహం అక్కడ స్థాపన చేయడానికి సాక్షాత్ శ్రీరామచంద్రుడే వచ్చి అక్కడ అనుకూలం చేసి వాళ్ళందరికీ కూడా ఇంజనీర్లందరికీ కూడా ఇప్పుడు వేయండి నిలబడుతుంది విగ్రహం అని చెప్పి. అదే విధంగా సంజీవని పర్వతం ఎత్తుతున్నటువంటి ఆ లోడ్ ఏదైతే ఉందో ఆ లోడు కూడా భరించడానికి, బేర్ చేయడానికి మీరు వెళ్ళినప్పుడు చూడండి, ఆ సంజీవని పర్వతం ఎత్తుతున్న చెయ్యి ఏదైతే ఉందో దాని నుంచి ఇక్కడికి ఆయన ఆంజనేయ స్వామి బాడీకి కనెక్షన్ ఉంటుంది. ఆయన కండువ ఏదైతే ఉందో ఆ కండువ కనెక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇలా ఒక్కటి గనక ఉంచేస్తే విరిగిపోయి పడిపోయే అవకాశం ఉంది. అందువల్ల అది కూడా స్వామి ఇంజనీర్లకి డిజైన్ వేసి ఈ విధంగా గనక మీరు క్లాంపులు ఆ రాడ్లు అన్ని వేసి పెడితే
ఆ వస్త్రం తయారు చేస్తే దాని నుంచి దీనికి కనెక్షన్ ఉంటుంది, నిలబడుతుంది అని స్వామి ఇంజనీర్కి, ఎందుకంటే ఈయన ఇంజనీర్లకే ఇంజనీర్, అటువంటి స్వామి చెప్పిన తర్వాత వాళ్ళు చేసిన తర్వాత దాని నుంచి కండువా, ఏదైతే హనుమంతుడికి కండువా ఉంటుందో ఆ కండువా దీనికి సంబంధించి ఈ ఆ కుడి చేయికి దీనికి కనెక్షన్, ఆ మధ్యలో రాడ్లేసి దాన్ని తయారు చేశారు. ఇది అక్కడ సత్యసాయి విద్యాగిరి హిల్ స్టేడియంలో ఉన్న స్థాపన అయినటువంటి హనుమంతుడి విగ్రహం వెనుకాతలో ఉన్న కథ ఇది. అటువంటి దాసోహం కోసలేంద్రస్య, ఆయన శ్రవణ భక్తికి ప్రతీకగా స్వామి ఈ విద్యార్థులందరితోటి చెప్పడం జరిగింది. ఆ హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు రాక్షసులందరూ చుట్టుముట్టారు. ఎవరు నీవు, ఎక్కడి నుండి వచ్చావు అని ప్రశ్నల వర్షం కురిపించాడు. ఇక్కడ హనుమంతుని పవిత్రమైన శాంతమును మనం గమనించాలి. దాసోహం కోసలేంద్రస్య, నేను రామచంద్రుని దాసులను అని తాను శ్రీరాముని బంటుగా చెప్పుకున్నాడు. అతడు తలుచుకుంటే ఒక చేతితో లంక అంతటినీ నలిపివేయగలడు. అంతటి శక్తి ఉన్నప్పటికీ పరమ శాంతముతో వినయ విధేయతలతో జవాబిచ్చాడు. ఇక్కడ మనందరం నేర్చుకోవాల్సింది, మనందరం తెలుసుకోవాల్సింది, మనందరం ప్రాక్టీస్ చేయవలసింది, పాటించవలసింది శాంతుడు, బలవంతుడు, గుణవంతుడు. ఏదైతే హనుమకి ఈ విధమైనటువంటి ఉన్నాయో అటువంటి పరమ శాంతముతో వినయ విధేయతలు మనందరం నేర్చుకోవాలని మనకి స్వామి సూచిస్తున్నారు. రామ పట్టాభిషేక సమయంలో రాముడు అందరికీ రకరకాలైన బహుమతులు ఇచ్చాడు. సర్వకాల సర్వావసరంలో తనకు సేవ చేసే హనుమంతునికి ఒక్క బహుమతి కూడా ఇయలేదే అని సేదబాద్. మిగతా వాళ్ళందరికీ కూడా రాముల వారు అన్ని బహుమతులు ఇస్తున్నారు. సీతామ్మ వారు అమ్మ కదండి, ఆ అమ్మ తన పిల్లవాడికి ఏమీ ఇవ్వలేదని బాధపడుతున్నటువంటి సందర్భంలో ఇతనికి ఇవ్వదగ్గ బహుమానం నా దగ్గర ఒక్కటి కూడా లేదు, నన్ను నేనే ఇచ్చుకుంటానన్నాడు రాముడు. స్వామి రామచంద్రమూర్తి ఈ విధంగా మాట్లాడుతూ, ఈ విధంగా చెప్తూ, హనుమంతుడికి ఏ విధమైనటువంటి బహుమతి ఇవ్వడానికి నాకు తెలియటం లేదు, ఒక్కటి కూడా లేదు, అలాంటిది నన్ను నేనే ఇచ్చుకుంటానని చెప్పి వెళ్ళి రామచంద్రమూర్తి గాఢంగా కౌలించుకున్నట్ట హనుమంతుల వారిని. సీత కేవలం భౌతికంగా స్పర్శ అందిస్తే అది బహుమానం ఎలా అవుతుంది అని తన తండ్రి జనక మహారాజు తనకిచ్చిన ముత్యాల హారం తీసి హనుమంతునికి ఇచ్చింది. ఇక్కడ భౌతికంగా స్వామి ఏం చేశారు, శ్రీరామచంద్రమూర్తి హనుమంతుడిని గాఢంగా కౌగిలించుకున్నారు. ఇదే నేను ఇతనికి ఇవ్వగలిగే కానుక అని చెప్పి. అప్పుడు సీతమ్మవారు ఇలా భౌతికంగా ఒక ఆలింగనం చేసుకుంటే సరిపోతుందా, అదే బహుమతి అవుతుందా అని తన తండ్రి ఆమెకి ఇచ్చినటువంటి ముత్యాల హారాన్ని తీసి హనుమంతుడికి ఇచ్చారు. రఘుపతి కార్యమును నెరవేర్చిన కపిరాజ శిఖామణివి నీవు, నీవే లేకపోతే రామకార్యము నెరవేర్చేవారెవరు అని ఆమె ఆ మాల అందించింది. అందరూ చూస్తున్నారు, మీకు అందరికీ తెలుసు ఈ కథ గురించి ఏం జరిగింది అనేటువంటిది. ఆ ముత్యాల హారం ఇచ్చిన తర్వాత ఆయన అన్ని కూడా ఒక్కొక్కటి కొరుకేసి ముక్కలు చేసేసి దాన్ని కింద పడేస్తుంటే, ఒక్కొక్క ముత్యాన్ని పడేస్తుంటే కొరికి పారేస్తున్నాడే వేణు ముత్యాలని చెప్పి సీత, హనుమంత విలువైన ముత్యాలను ఎందుకు కొరికి పారవేస్తున్నావు అని అడిగింది. అమ్మా, ఏ ముత్యములోనైనా రామనామం ఉన్నదేమోనని చూస్తున్నాను అన్నాడు హనుమంతుల వారు. పిచ్చివాడ, ముత్యంలో రామనామం ఉంటుందా అన్నది సీత. అప్పుడు హనుమంతుల వారు చెప్పిన సమాధానం, రామనామం లేని ముత్యములు నాకు రాళ్లతో సమానం తల్లి, వజ్ర వైఢూర్యములైన మరకత మాణిక్యములైన రామనామము లేకపోతే నాకు మట్టితో సమానమే. సర్వత్రా రామనామమే వినిపించాలి, రామనామము లేనిది నా దేహంలో అణుమాత్రము లేదు అని తన చేతిపైన గల ఒక వెంట్రుకను తీసి రాముని చెవి దగ్గర పెట్టాడు. ఆ వెంట్రుక నుండి రామ్ 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 అని వినిపిస్తోంది. అతని దేహమంతా రామనామంతో నిండిపోయింది. దీన్ని బట్టి మనం అందరం కూడా నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది, పాటించవలసింది శ్రవణ భక్తికి ప్రతీక హనుమంతుల వారు. విని, రాముడు చెప్పిందంతా విని శ్రవణం భక్తికి ప్రతీకగా మనం అందరం వారిని తలుచుకుంటూ, ఏ విధంగా అయితే దాసోహం కోసలేంద్రస్య అని హనుమంతుల వారు చెప్పుకున్నారు, ఆ విధంగా మనమందరం కూడా స్వామి చెప్పినటువంటివన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ఈ వినయ విధేయతల్ని పెంచుకుంటూ మనం శాంతుడు, బలవంతుడు, గుణవంతుడు హనుమ ఏ విధంగా అయితే పడ్డారో మనమందరం కూడా ఆ విధంగా శాంతంతో, వినయంతో
మన కార్యక్రమాలన్నీ నెరవేర్చుకోవాలని కోరుకుంటూ, తర్వాత నవయుధ భక్తిలో తర్వాత దానికి కీర్తనం, శ్రవణం, కీర్తనం, తర్వాత విష్ణు స్మరణం వస్తుంది. కీర్తనంకి సంబంధించి రాముని దర్శనం కలుగు వరకు రామనామ కీర్తనమే తన ప్రాణంగా భావించి ప్రార్థించిన మహాభక్తుడు గుహుడు. అందరికీ తెలుసు. ఆగు బాబు ఆగు, అయ్యా నే వత్తుండా బాబు నే వత్తుండా, అయ్యా నే వత్తుండా బాబు నే వత్తుండా అని ఆగమని రామచంద్రమూర్తిని ఆయన పాదపద్మాల్ని నీళ్లతో కాళ్ళు కడిగి అప్పుడు ఎక్కమంటాడు పడవని, నావని గుహుడు. నీ కాలి దుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట, నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట, దయచూపి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట, ఆ దయచూపి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట, మూడు మూర్తులా నువ్వు నారాయణమూర్తి వంట, రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి, నా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, నా సామి వంటే నీవేలే రామయ్య తండ్రి అని ఆ రామయ్య తండ్రిని కీర్తిస్తూ గంగానదీ తీరంలో నివసించే ఒక నిషాద రాజు ఈ గుహుడు. అతడికి అప్పటి వరకు శ్రీరాముని గుణగణాలను గురించి వినడమే తప్ప దర్శించే అవకాశం కలగనందున నిరంతరం శ్రీరామనామాన్ని స్మరిస్తూ శ్రీరాముని గుణగణాలను కీర్తించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వనవాసానికి బయలుదేరిన శ్రీరాముడు గంగా తీరమును చేరుకున్నట్లు తెలిసి వారి దర్శనంతో తన జన్మ ధన్యమైనదిగా భావించి అతిథ్య సత్కారములు సమర్పించి వారిని తన నావలో గంగ ఆవలిగట్టుకు చేరుస్తూ వారికి కలిగిన కష్టానికి కన్నీరు కారుస్తాడు. అది చూసిన రాముడు అనేక స్వాంతన వచనాలతో అతన్ని ఓరడించి తన అనుగ్రహం కురిపిస్తాడు. అరణ్యవాసం ముగిసిన తరువాత రాముడు వారు ఆకాశ మార్గాన అయోధ్యను చేరే సమయంలో తమ క్షేమ సమాచారం తెలుపుతూ గుహునకు సందేశం పంపడంలోనే గుహుని నామ సంకీర్తన మహిమ మనకు గోచరమవుతుంది. రామాయణం మానవాళికి అందజేసిన వాల్మీకి మహర్షి కూడా నిరంతర రామనామ కీర్తనంతో రామానుగ్రహానికి పాత్రుడై ధన్యుడైనాడు. ఇక్కడ స్వామి ఈ విద్యార్థులకి చెప్తున్నటువంటి సందర్భం కీర్తనం గురించి గుహుడిని అదేవిధంగా వాల్మీకి మహర్షిని ఎంపిక చేసి వారిద్దరి గురించి స్వామి చెప్పడం జరిగింది. ఇందాక నేను చెప్పినట్లుగా ఈ విషయంలో చెప్పినట్లుగా స్వామి శ్రీరామచంద్రమూర్తి అంతా వెనక్కి అయోధ్యకి పుష్పక విమానంలో వస్తున్నప్పుడు వెనక్కి వస్తున్న సందర్భంలో గుహునికి సందేశం పంపించారట. ఆ సందేశం పంపించడంలోనే గుహుని యొక్క నామ సంకీర్తన మహిమ తెలుస్తోందని చెప్పేసి స్వామి విద్యార్థులకి చెప్పడం జరిగింది. నామ సంకీర్తనకి కీర్తనంకి సంబంధించి గుహుడు వాల్మీకి మహర్షి ఈ రామాయణంలో నవవిధ భక్తి మార్గాల్లో ప్రతీకలుగా నిలిచిన వాడు. తర్వాత విష్ణు స్మరణం ఈ స్మరణానికి నిత్య నిరంతర రామనామ స్మరణకు ఒక ఉదాహరణ సీతా సాధ్వీమణి. ఎప్పుడు రామచంద్రుని గురించి తలుచుకుంటూ రామనామాన్ని జపించుకుంటూ రామనామ స్మరణ చేసుకుంటూ ఉండడానికి ప్రతీకగా నిలిచిన ఆవిడ సీతా అమ్మవారు. సకల సుఖాలను కాదనుకొని ఆమె సతికి పతియే గతి అని నమ్మి శ్రీరాముని అనుసరించి అడవులకు వెళ్ళింది. అరణ్యవాస సమయమున కఠిన బాధలను కడు చిన్నవిగా భావించి ఆనందముతో అయోధ్య కంటే హాయిగా భావించి పతిని తృప్తిపరచడిది. రావణుడు ఆమెను అపహరించి అశోకమును నిర్బంధించినప్పుడు సైతము రామ రూపము రామనామము తప్ప అన్య రూపములు మాటలను తలచెడిది కాదు. లంకలో రాక్షస స్త్రీలు ఎన్ని బాధలు పెట్టినా అవమానాలకు గురి చేసినా సీతాదేవి భరించగలిగింది. ఆమెకు అటువంటి మనోబలం ఎట్లా వచ్చింది? రామనామం వలనే ఆ శక్తి వచ్చింది. తన అజ్ఞానం వలన లేక మాయ వలన లేక కొన్ని కారణం వలన తనకు పరితాపం సంభవించిందని గుర్తించి రామా 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 అని భరించలేని ఆవేదనతో రామచింతన చేసినప్పుడు రాముడు లంకకెగినాడు. ఆమె భక్తియే ఆమెను శ్రీరాముని సన్నిధికి తిరిగి చేర్చింది అని స్వామి ఉటంకించారు. ఈ విధంగా విష్ణు స్మరణం రామనామ స్మరణమే సీతా అమ్మవారికి చక్కగా
శ్రీరామ సన్నిధికి తిరిగి చేర్చింది రామనామ స్మరణే అని చెప్పి స్మరణకి, విష్ణు స్మరణకి స్వామి సీతామ్మవారిని ప్రతీకగా ఈ నవవిధ భక్తి మార్గాల్లో నిలిపి ఆవిడ గురించి స్వామి విద్యార్థులకి చెప్పడం జరిగింది. నాలుగో నవవిధ భక్తి మార్గాల్లో నాలుగోది పాద సేవనం. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం. రామాయణంలో పాద సేవనంకు ప్రతిరూపకంగా కనబడే భక్త శిఖామణి భరతుడు. భరతుడి గురించి స్వామి వారిని ఉదాహరణగా తీసుకుని పాదసేవనంకి ఆయన ప్రతీకగా నవవిధ భక్తి మార్గాల్లో నిలిచాడని స్వామి విద్యార్థులందరికీ భరతుడి గురించి, పాదసేవనం గురించి చెప్తూ అరణ్యవాసంలో ఉన్న రాముని వద్దకు వెళ్లే సమయంలో అతడు మార్గ మధ్యంలో భరద్వాజ ముని ఆశ్రమం వద్ద ఆగాడు. భరద్వాజుడు భరతుడిని కొంత పరీక్షింపగోరి పెద్ద సింహాసనం ఒకటి అలంకరించి అక్కడ పెట్టి విందుకు ఏర్పాట్లు చేశాడు. భరతుడు ఆ సింహాసనం చూసిన తక్షణమే పక్కనున్న చామరలో ఒకటి తాను తీసుకొని ఒకటి శత్రుఘ్నుడికి ఇచ్చి ఆ సింహాసనంలో రాముడు ఆశీనుడెట్లు భావించి తాము ఇద్దరు సేవ చేస్తూ నిల్చున్నారు. ఇక్కడ ఒకసారి గమనించండి, భరద్వాజ మహర్షి ఆయన్ని పరీక్ష చేయదలిచి ఒక పెద్ద సింహాసనం వేసి అన్ని ఏర్పాట్లు, ఆతిథ్య సత్కారాలు చేస్తున్న సందర్భంలో చామరం అంటే విసినికర్ర, 2 విసినికర్రలు తీసుకుని ఒక భరతుడికి ఒక శత్రుఘ్నుడికి ఇచ్చి భరతుడు ఆ సింహాసనంకి అటు ఇటు నుంచుని భరత శత్రుఘ్నులు ఇద్దరు నుంచుని రాములు వారు కూర్చున్నారు అనేటువంటి భావనతో ఆ విసినికర్రని, వింజామరని విసురుతున్నారట. అటువంటి సందర్భంలో వింజామర, చామర, చామరం, వింజామరం. ఆ సింహాసనంలో రాముడు ఆసినట్లు ఆ ఋషి ఏర్పాటు చేసిన విందులో తాము ఏమాత్రమూ పాల్గొనలేదు. రామచంద్రుడు అరణ్యములో కందమూలాదులు భక్షిస్తూ కాలము గడుపుతుంటే తాము ఈ పంచభక్షములు భుజించడం మహా అన్యాయమని అతను భావించాడు. శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మవారు, లక్ష్మణుడు అరణ్యంలో పళ్ళు, ఫలాలు, కాయలు, కూరగాయలు అవి తింటూ కందమూలాలు తింటున్నటువంటి సందర్భంలో ఎంతటి మహా విందు ఏర్పాటు చేసిన భరద్వాజముని ఏర్పాటు చేసిన విందులో తాను అవన్నీ కూడా భుజించడం భావ్యం కాదని తలచాడు భరతుడు. అరణ్యంలో శ్రీరామును దర్శించి అయోధ్యకు తిరిగి రావాల్సిందిగా ప్రార్థించిన భరతుడు రాముని ధర్మ నిబద్ధతకు, పితృవాక్య పరిపాలనా దీక్షకు తలగ్గక తప్పలేదు. రామాజ్ఞ మేరలేక రాజ్యమేలుడు తనకిష్టము లేక బాధపడుతూ ఉండడం చూసి రాముడు, భరత, నాకు మారుగా ఏదో ఒక వస్తువు చిహ్నముగా ఇస్తాను, దానిని తీసుకుని ఉపశాంతిని పొంది అయోధ్యకు వెళ్ళు అన్నాడు. అప్పుడు వశిష్ఠుల వారు, రామచంద్ర, నీ పాదుకలను అతనికి అనుగ్రహింపు అని మనవి చేసి, భరత, నీవు ఈ పాదుకలను కొనిపోయి వాటికి పట్టాభిషేకం చేసి నీ ఒక ప్రతినిధిగా రాజ్య పాలన సాగించు అని ఉపదేశించారు. భరతుడు శ్రీరాముని పాదుకలు వరప్రసాదంగా సింహాసనంపై ఉంచి రామ పాదుకా పట్టాభిషేకము గావించి తాను శ్రీరాముని సేవకుగారే రాజ్య పరిపాలన గావించి రామాయణంలో చిరస్మరణీయుడైనాడు, ఆదర్శప్రాయుడైనాడు. రాముడు అరణ్యమునందు ఏ విధంగా తన జీవితము గడుపుతున్నాడో ఆ విధంగానే తాను నందిగ్రామమునందు జీవితము గడుపుతూ వచ్చాడు. ఇక్కడ మనకి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, భరతుడు ఏ విధంగా అయితే స్వామి పాదపద్మాలకి నమస్కరిస్తూ రాముడు యొక్క పాదుకలని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసి రాముడి పాదుకలే రాముడు ఆజ్ఞగా భావించి వారికి ఆ పాదుకలకి పట్టాభిషేకం చేసి సింహాసనంలో పెట్టి పట్టాభిషేకం చేసి తన జీవితాన్ని గడిపాడు. స్వామి ఏ విధంగా అయితే అరణ్యంలో శ్రీరామచంద్రమూర్తి ఉన్నారో ఆ విధంగానే భరతుడు కూడా నంది గ్రామంలో ఈ పాదుకల్ని పట్టాభిషేకం చేసి వాటికి పూజలు చేస్తూ 14 సంవత్సరములు గడిచిన తర్వాత ఇక్కడ స్వామి తమ దివ్యోపన్యాసంలో ఒక వివరణ ఇచ్చారండి. రామనామం గురించి, అదేవిధంగా పాదసేవనం గురించి చెప్తూ రాముడు భరతుడు పాదుకల్ని పూజించిన విధానంతో పాటుగా రాముడు 14 సంవత్సరాల అరణ్యవాసం అయిపోయింది, రావణ సంహారం అయిపోయింది, పట్టాభిషేకం చేసుకోవడానికి ఆయన అయోధ్యకి తిరిగి వస్తున్న సందర్భంలో, ఆ పుష్పక విమానంలో వస్తున్న సందర్భంలో అయోధ్య నుంచి పుర ప్రజలందరూ కూడా రామచంద్రమూర్తికి స్వాగతం చెప్పాలని పూలమాలను పట్టుకొచ్చిన సందర్భంలో నంది గ్రామంకి వచ్చారు. అందరూ కూడా నంది గ్రామంకి వచ్చిన తర్వాత అందరూ కూడా రామచంద్రమూర్తి వచ్చారు, భరతుడు అక్కడే ఉన్నారు. అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా భరతుడి మెడలో తాము తెచ్చినటువంటి పూలమాలను వేసేస్తున్నారు. వారు ఎవరి కోసం తెచ్చారు? రామచంద్రమూర్తి మెడలో వేయాలి అనేటువంటి భావంతో వాళ్ళు దండలు పట్టుకొచ్చారు.
పట్టుకొచ్చిన వాళ్ళు భరతుని మెడలో వేసేస్తున్నారట. భరతుని మెడలో వేసేస్తున్నారు. ఎందుకు వేసేస్తున్నారంటే భరతుడు కూడా రామచంద్రమూర్తి వలె సాక్షాత్కరిస్తున్నాడు వాళ్ళందరికీ. ఎందుకంటే 14 సంవత్సరాలు రామనామం పఠించినటువంటి భరతుడు సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తిగా మారిపోయి తాపస వేషంలో రామచంద్రమూర్తి లాగా ఉన్నటువంటి భరతుని మెడలో వేస్తున్నారట. నిరంతరం రామ చింతన చేత భరతుడు రామచంద్రుని యొక్క తేజస్సుముతో ప్రకాశించాడు అని చెప్పి స్వామి తమ దివ్యోపన్యాసంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ విద్యార్థులందరికీ కూడా ఆ కారులో సంభాషణలో చెప్పడం జరిగింది. ఇక్కడికి మనకి 4 విధాల నవవిధ భక్తిలో శ్రవణం, కీర్తనం, వందనం, పాదసేవనం, స్మరణం, విష్ణు స్మరణం, పాదసేవనం అయిన తర్వాత వందనం వస్తుంది. ఇప్పుడు ఈ వందనం రామాయణంలో వందన భక్తికి చక్కని మంచి ఉదాహరణ మనకు విభీషణలో కనబడుతుంది. అతడు తన అన్న అయిన రావణుడు చేసే దురాఘాతాలను చూస్తూ ఉపేక్షించలేదు. సీతామాతను రామచంద్రునికి తిరిగి అప్పగించవలసిందిగా హితబోధ చేసి నిండు సభలో అన్న చేత అవమానింపబడి లంకను వీడి రాముని శరణుజొచ్చినాడు. అంతకుముందు సీతాన్వేషణ నిమిత్తం లంకకు వచ్చిన హనుమంతుని విభీషణుడు కలుసుకొని, హనుమంత, నీవెంత అదృష్టవంతుడు పోయి, నేను ఎన్నో సంవత్సరం నుండి రామచంద్రన చేస్తున్నాను, కానీ రామ దర్శనం నాకు ప్రాప్తించలేదని చాలా బాధపడ్డాడు. అప్పుడు విభీషణ, తట్టలోనున్న పంచభక్ష పరమాన్నముల పేర్లు చెబుతూ కూర్చుంటే నీ ఆకలి తీరుతుందా? అదే విధంగా నీవు కేవలం రామనామమును స్మరించినంత మాత్రమున చాలదు, రామ కార్యములు కూడా పాల్గొనాలి. గత 9 నెలలుగా అశోకవనంలో బందీగా ఉన్న సీతామాతను తిరిగి రాముని సన్నిధికి చేర్చేందుకు ఏమైనా ప్రయత్నం చేశావా? రామ కార్యంలో పాల్గొనకుండా రామానుగ్రహం ఏ రీతిగా లభిస్తుంది అని ప్రశ్నించాడు. అప్పుడే విభీషణుడు రాముని సన్నిధి చేరి రామకార్యంలో పాల్గొని రామునికి చేరువయ్యాడు. భక్తితో అంజలి ఘటించి శరణు కోరిన భక్తుని అతని పూర్వాపరాలను పట్టించుకోకుండా హక్కున చేర్చుకొనక మానడు భగవంతుడు అనే విషయానికి విభీషణ భక్తియే తార్కాణం. ఇక్కడ మనం అందరం తెలుసుకోవాల్సింది, స్వామి శ్రీరామచంద్రమూర్తి లంక నుంచి రావణుడి తమ్ముడైనటువంటి విభీషణుడు తన శరణగోడి వచ్చాడు, శత్రువు యొక్క తమ్ముడు అని కూడా చూడకుండా శరణు శరణు అన్నటువంటి 1 అవర్ ప్రోగ్రామ్ ఓవర్. మరి ఇక్కడ మెసేజ్ ఇప్పుడు 1 అవర్ ప్రోగ్రామ్ ఓవర్ అని వచ్చింది. నేను మరి కంటిన్యూ చేయమంటారా? మీకు కాదు, ఒక భక్తురాలు ఇప్పుడే వచ్చింది గుడికి. నిరంతరం లేట్ గా వచ్చే వాళ్ళకి అన్నమాట. సాయిరామ్. ఓకే అండి, సరే అండి, సాయిరామ్ సాయిరామ్. అతను శత్రు శిబిరం నుంచి వచ్చిన రావణాసురుడు శత్రు శిబిరం నుంచి వచ్చిన అతని తమ్ముడైన విభీషణుడు భక్తికి, ఆయన యొక్క భక్తికి మెచ్చి రావడంతో లంకాధీశ అని సంబోధించారట శ్రీరామచంద్రమూర్తి. అంటే నేనేమిటి స్వామి, అక్కడ లంకలో రావణుడు ఉన్నాడు, మా అన్న ఉన్నాడంటే నువ్వే ఇంకా రాబోయేటువంటి లంకకి అధిపతివి, లంకాధీశ అని సంబోధించి అతనికి శరణుతో పాటు వరాన్ని కూడా ప్రసాదించారట శ్రీరామచంద్రమూర్తి. అటువంటి సందర్భంలో వందన భక్తితోటి వందనీయంగా ఉన్నటువంటి విభీషణుడు అతనికి శరణుతో పాటు వరమును ఇచ్చినటువంటి విభీషణుడు తన వంతుగా రావణ సంహారంలో సమయోచితమైన సలహాలు అందిస్తూ శ్రీరాముని సేవ చేసుకుని ఆయన దైక పాత్రుడైనాడు విభీషణుడు. వందన భక్తితోటి విభీషణుడు గురించి మనకి చెప్పడం జరిగింది. తర్వాత అర్చన దగ్గరికి వచ్చేటప్పటికీ స్వామి ఎంతటి అద్భుతమైనటువంటి వ్యక్తిని ఉదాహరణగా తీసుకొచ్చారంటే, ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతోంది, ఓరగా నెమలి పింఛమారవేసుకుంటోంది, ఉండుండి నా మనసు ఉలికి ఉలికి పడుతోంది, ఎవరో ఎవరో రామయ్యే ఆ అడుగులు నా తండ్రివే, ఇదిగో శబరి శబరి
వస్తున్నానంటున్నవి, కదలలేదు వెర్రి శబరి ఎదురు చూడలేదని, నా కోసమే నా కోసమే నడచి 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 ఏలాగో రామయ్యా అని అమ్మవారు ఆ శబరి మాత రాముడి కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ శబరి మాతని అనుగ్రహించినటువంటి శ్రీరామచంద్రమూర్తి అర్చన భక్తికి ప్రతీకగా తీసుకున్నారు స్వామి. వాళ్ళందరికీ కూడా చక్కగా శబరి ఒక అనాథ స్త్రీ, పరమ భక్తురాలు. ఆనాడు ఆశ్రమములలో స్త్రీలను చేర్చుకోకుండాచే పొదల చాటు నుండి మహనీయులను దర్శించుచు వారల బోధనలను శ్రవణం చేయుచు తెల్లవారక ముందే ఋషులు స్నాన సంధ్యాదుల నిమిత్తం నదికి వెళ్ళు మార్గములను ఊడ్చుచు రాళ్ళు ముండ్లు ఏరి పారవేయుచు ఈ రీతిగా పరోక్షల సేవలు చలుపుతూ కాలము గడుపుతూ వచ్చింది. ఒకరోజు మతంగ మహాముని కాయమును వీడగోరి శబరిని పిలిచి, శబరి, నేను వచ్చిన కార్యము పూర్తి అనిది, నేను ఇక కాయమును వేడతలంచితిని, నీవు ఆశ్రమనందే ఉండు. కొంతకాలంలో శ్రీరామచంద్రుడు ఈ అడవికి వస్తాడు. అతన్ని ఆశ్రమంలోకి పిలిచి అతనికి సేవలు చేసి వారి పాద స్పర్శ ద్వారా ఆశ్రమం పవిత్రముగా ఉంపుము అని ఆజ్ఞాపించగా, ఆనాటి నుండి ఆమె రామ ఆగమునకు అర్రులు చాచి కన్నులు కాచి వృద్ధకాయముతో కాలము గడుపుతూ వచ్చింది. ఆమె నవ్వులు పండి రామదర్శనం లభించడంతో ఆమె ఆనందములకు హద్దులు గట్టులు తగ్గాయి. నడవలేని నారీమణికి 1000 ఏనుగుల బలం వచ్చింది. చకచకా నడుస్తూ నదికి వెళ్లి చల్లని నీరు తీసుకువచ్చి తాను రుచి చూచి తెచ్చిన ఫలమును రామలక్ష్మణుని ముందు పెట్టి రామ పాదములు కడిగి శిరస్సుపై ప్రోక్షించుకొని ఆ నీరు తాగి, స్వామి, నా కోరిక తీరినది. ఇక నేను దేని నిమిత్తమై బతకాలి? రామదర్శనము నిమిత్తమై బతికితిని, రామములను చూచితిని. ఇక ప్రాణము తమ పాదములందు చేర్చుకొనుడు. తమ చరిత్ర మునులచే అపారముగా విన్నాను. నేటికి కన్నాను, ధన్యుడనైతిని అని ప్రార్థించింది. రాముడు ఆమె అందించిన ఫలములు అత్యంత ప్రీతితో ఆరగిస్తూ, అమ్మా, నీ మనస్సు ఎంత మధురము, నీవు ఇచ్చిన ఫలములు అంత మధురముగా ఉన్నాయి. నిజముగా ఇవి చెట్ల ఫలములు కావు, అడవి చెట్టు ఫలములు ఇంత మధురముగా ఉండవు. నీ జీవిత వృక్షమందలి మన ఫలములే ఇవి అని ఫలముల రుచి వర్ణించుచు ఆరగించుచుండ లక్ష్మణునికి చాలా ఆనందం వేసింది. కారణమేమి? సీతావియోగము కలిగిన దినము నుండి రాముడు ప్రీతితో తనకు తాను అందుకని ఫలమును భుజించినది తాను చూడలేదు. లక్ష్మణుడు ఎంతో బలవంతంతో రామునకు వలిచి అందించుచుండుట చేత అది ఒకటో అర్థమో తినుచుండేవాడే కానీ ఆకలి తీరున్నట్లు లక్ష్మణుకు తృప్తి కలిగించినట్లు తినలేదు. ఈనాడు ఈ శబరి చెట్టు కింద పడిన ఫలములను రుచి చూచి మట్టి తుడిచి పరిశుద్ధముగా మధుర ఫలములనే దాచిపెట్టి రాముని నిమిత్తమై నిత్యము ఎదురు చూచి కడకు రామప్రసాదమనే భావనతో తాను ఆరగించి తిరిగి కొత్త ఫలములను ఏరి దాచి ఉంచేది. ఆ అలవాటుతో శబరి ప్రేమరసమును ఆ ఫలరసముతో ఏకపరచుట చేత అతి మధురసముగా ఆ ఫలమును రామచంద్రుడు ప్రీతితో తృప్తి తీర ఆరగించుచున్నాడని లక్ష్మణుడు అమిత ఆనందపడ్డాడు. ఒక్కసారి ఆలోచించండి, సీతమ్మ వారి వియోగం తర్వాత రామలక్ష్మణు యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది. రాముడు మానవాకారం ధరించి వచ్చినటువంటి ప్రేమావతారం కనుక, శ్రీరామ మహావిష్ణువు అవతారం కనుక మానవ దైవం మానుష రూపేణ వచ్చింది కాబట్టి మానవ ఏ విధంగా అయితే మానవులు సంచరిస్తారో ఆ విధంగా సీత అంటూ సీతావియోగంలో ఏ విధంగా భుజించకుండా ఉండడంతో లక్ష్మణుడు తండ్రి అన్నకి ఏ విధంగా ఆయన ఆకలి క్షుద్బాధ తీర్చలేకపోతున్నాను అనేటువంటి భావంతో తపన పడుతున్నటువంటి సందర్భంలో శబరిమాత వచ్చినటువంటి సందర్భంలో కలిసినటువంటి సందర్భంలో ఆమె ఎంగిలి చేసి తిని, అంటే ఎంగిలి ఎందుకు చేశారు అనేటువంటిది మనం ఒకసారి ఆలోచిస్తే, స్వామికి మనకు భగవంతుడికి పెట్టేటువంటి పదార్థం ఏదైనా మంచిది, అత్యంత మధురమైనటువంటిది, పవిత్రంగా ఉన్నటువంటిది మనం ఇస్తాం, స్వామికి ప్రసాదం పెడతామని చెప్పేసి ఆవిడ అది రుచి చూసి బాగుందా లేదా అని టెస్ట్ చేసి రుచి చూసి ఆ ఎంగిలి ఫలాల్ని ఇస్తే స్వామి అత్యంత ప్రీతితో ఆ ఎంగిలి ఫలాల్ని ఆరగించాడు అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. స్వామి కూడా ఈ విద్యార్థులందరికీ కూడా ఈ విధమైనటువంటి ఉదాహరణ శబరిమాతని అర్చన భక్తికి ప్రతీకగా నిలిపి ఆమెని శబరి గురించి స్వామి చెప్పడం జరిగింది. ఇక్కడ ఆమె తన అజ్ఞానాన్ని, ఎందుకంటే
ఏ విధంగా చదువుకున్నటువంటి ఆవిడ కాదు, కానీ భక్తితో ఆవిడ తనంతట తన గురించి తను స్వామికి చెప్పుకుంటూ, శ్రీరామచంద్రమూర్తి చెప్పుకుంటూ, స్వామి నేను మందమతిని, అజ్ఞానిని, అశక్తురాలను, తెలివితేటలు శూన్యము, తపశ్శక్తి లేదు, ఇట్టి నన్ను ఆదరించి ఆనందం అందించిన నీ కరుణ అపారము. ఇక్కడ ఇవన్నీ అవసరం లేదు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు స్వామి. రామచంద్రమూర్తి ప్రేమ దయలను వర్ణించుచూ వచ్చాను. ఈ మాటలు వింటున్న రాముడు శబరి శిరస్సు నిమురుతూ, అమ్మా నాకు భక్తి ఒకటే ప్రధానము గాని అన్య విద్యలు, తెలివితేటలు, జన్మ వంశాలు నేను లెక్క చేయను. సమస్త తపశ్శక్తుల కంటే ప్రేమపూర్వకమైన భక్తియే నాకు మధురము. నేను దాని మాత్రమే ఆశించును. ఇక్కడ భక్తికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ శ్రీరామచంద్రమూర్తి ఉటంకిస్తూ, అమ్మా నీ యొక్క భక్తి శ్రద్ధలే నేను పరిగణలోకి తీసుకుంటాను, నీ యొక్క భక్తికి మెచ్చే నేను ఈ విధంగా నిన్ను అనుగ్రహిస్తున్నానని స్వామి శ్రీరామచంద్రమూర్తి శబరి మాతతోటి చెప్పడం జరిగింది. ఇక్కడ ఉదాహరణలుగా మనకి జలము లేని మేఘం వలె, పాలివ్వని గోవు వలె, భక్తి లేని మనుజుడు ఎంతటి వాడైనను నాకు భగవత్ ప్రీతికి అతి దూరమైన వాడే. ఓ శబరి, నవవిధ భక్తి మార్గం ముందు ఏ మార్గము అవలంబించినా చాలు. అయితే నీవు నవవిధ మార్గములను అవలంబించితివి, ఇక నీకంటే అధికులు నాకు ఎవరూ కనిపించటం లేదు. హృదయ స్థానం నుండి వచ్చిన ప్రవహించుచున్న నీ నిర్మల, నిశ్చల, నిస్వార్థ ప్రేమ ప్రవాహమే నన్ను అన్ని విధములా తృప్తిపరుస్తోంది. స్వామి ప్రేమ 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 మనందరినీ కూడా ప్రేమ స్వరూపులారా అని సంబోధిస్తారు తమ దివ్యోపన్యాసంలో. దివ్యాత్మ స్వరూపులారా అని సంబోధిస్తారు మనందరినీ స్వామి. ప్రేమరహిత మరుభూములలో ప్రేమాంకురములు పెంపొంద, ప్రేమావేశముతో ప్రేమ సుధా వర్షము వర్షంపగ, ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగదే కృష్ణ, గానము చేయగదే. ప్రేమరహిత మరుభూములు ప్రేమలు లేనటువంటిది మన హృదయం అంతా కూడా మరుభూమితో సమానంతట. ప్రేమాంకురములు పెంపొంద, ప్రేమ అనేటువంటి విత్తనాలు మొలకెత్తేలాగా ప్రేమ సుధా వర్షము వర్షింపగా, ప్రేమ సుధా అనేటువంటి వర్షం చేయి తండ్రి, ప్రేమ సుధా వర్షము వర్షింపగా, ప్రేమ నదులు ప్రవహింపగా, ప్రేమ అనేటువంటి నదులు ప్రవహించేలాగా నీ మురళిగానాన్ని చేయి కృష్ణ అని గోపికలు కృష్ణుని కీర్తిస్తూ పాడినటువంటి పాట స్వామి తమ దివ్యోపన్యాసాల్లో అనేక మార్లు ఈ పాట పాడుతూ ప్రేమ గురించి ఉటంకిస్తూ, ప్రేమని ఎంత ఉన్నత స్థానానికి, అందరినీ ప్రేమించు లవ్వాల్ అనేటువంటి ప్రేమ గురించి చెప్పినటువంటిది స్వామి. నీ ప్రేమ, ఆ శబరిమాత యొక్క ప్రేమ మాత్రమే నేను పరిగణలోకి తీసుకుంటానని చెప్పి, నీవు ఎప్పుడు కూడా ప్రేమ ప్రవాహమే నన్ను అన్ని విధములుగా తృప్తిపరిచింది. స్వప్నమందేనను నీవు పరులను దూషించలేదు. శబరిమాత గురించి శ్రీరామచంద్రమూర్తి చెప్తూ, స్వప్నమందైనను నీవు పరులను దూషించలేదు. ఇట్టి స్వచ్ఛ చిత్తము కంటే మించిన చిత్తము వేరొకటి లేదు. మంచికి పొంగి చెడ్డకు కుంగి కృషించే చంచల స్వభావం నీకు అతి దూరము. నీవు అన్ని విధములా ధన్యురాలు అని కొనియాడాడు. శబరి ఇచ్చిన రేగు పండ్లను రామచంద్రుడు పరమ ప్రీతితో ఆరగించి ఆమెకు జ్ఞానబోధ చేసి తనలో లీనమరుచుకున్నాడు. రామభక్తులలో హనుమంతుని తర్వాత శబరియే అట్టి అధికార స్థానమును అందుకున్నది అని స్వామి తెలియజేశారు. అటువంటి సందర్భంలో శబరిమాత గురించి తెలుసుకుని ఆ విధంగా మనం అందరం కూడా ప్రేమ ప్రవాహంలో మునిగిపోవాలని, ప్రేమ లవ్ ఆల్ సర్వ్ ఆల్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఇవి మనం అందరం గుర్తించుకుని మన నడవడిక ఆ విధంగా ప్రేమతో ఉండాలని, మధురంగా మనం అందరం మాట్లాడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నెక్స్ట్ దాస్య భక్తికి సంబంధించి స్వామి తీసుకున్నటువంటి ఉదాహరణ ఎవరంటే, అద్భుతమైనటువంటి వ్యక్తిని స్వామి దాస్య భక్తికి తీసుకున్నారు. ఆ దాస్య భక్తికి తీసుకున్నది ఎవరు పరాకాష్ట అంటే, మనకు స్వామి చెప్పగా లక్ష్మణుడుని స్వామి ప్రతీకగా తీసుకున్నారు. లక్ష్మణ స్వామిని ఆయన గురించి చెప్తూ,
కట్టుకున్న భార్యను సహితం విడిచిపెట్టి శ్రీ సీతారాములతో వారి సేవ నిమిత్తం వనవాసునికి అతని భక్తి ప్రపత్తులను ఎంత కొనియాడినా తక్కువే. రాముడే తండ్రి, సీతయ్య తల్లి అన్న భావనతో అన్నావదిలకు దాసునుగా ఉంటూ నిరంతరం వారి సేవలో నిమగ్నమై ఉండటం అతని దాస్య భక్తికి అద్దం పడుతుంది. ఈ దాస్య భక్తికి ఏదైతే ఉందో ప్రతీకగా నవయుధ భక్తుల్లో దాస్య భక్తికి ఏదైతే ప్రతీకగా ఉన్నారో లక్ష్మణ స్వామి గురించి స్వామి ఉటంకించారు. ఈ సందర్భంలో అరణ్యవాసంలో జరిగిన విషయాన్ని స్వామి చెప్తూ, ఒకానొక సమయంలో చిత్రకూట పర్వతంలో రాముడు అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుని, లక్ష్మణ, ఒక పర్ణశాల నిర్మించు అన్నాడు. అన్నా, పర్ణశాలను ఎక్కడ నిర్మించాలో తెలుపు అని కోరాడు. రాముడు కొంత అలసిపోయి ఉండి చేత, లక్ష్మణ, నీకు ఎక్కడ ఇష్టమో అక్కడ నిర్మించు అన్నాడు. ఆ మాట విని లక్ష్మణునికి సోలముతో గుండెను పొడిచినట్లయింది. వెంటనే రాముని పాదములపై పడి, అన్నా, నేను ఏమి పాపం చేసి తిని మీరు అలాంటి పదము ఉపయోగించడానికి అన్నాడు. నాకంటూ ఒక ఇష్టం ఉన్నదా? నేను తమ దాసులను, తమ ఆజ్ఞను శిరసా వహించేవాడను. అంతేకాని నా ఇష్టము ఉన్నటువంటిది నాడు కాని, నేడు కాని, ఈనాడు కాని లేదు అన్నాడు. ఇది అతని దాస్య భక్తికి పరాకాష్ట అని స్వామి చెప్పడం జరిగింది. పర్ణశాల నిర్మించమని చెప్పేటువంటి ఉదంతంలో ఆయన దాస్య భక్తికి ప్రతీకగా నిలిచినటువంటి లక్ష్మణ స్వామి ఈ విధంగా రాముడితో మాట్లాడడం జరిగింది. స్త్రీలను కన్నెత్తి చూచెడివాడు కాడు లక్ష్మణ స్వామి. కడకు సీతను కూడా సరిగా చూచి ఎరుగడు. నిత్య ప్రాతకాలమును నమస్కరించినప్పుడు పాదములు మాత్రమే దర్శించడివాడు. చిత్రకూట పర్వతంపై చిక్కిన సీత నగలు ఏవియో గుర్తించుటకు రామచంద్రుడు లక్ష్మణుడు ముందు పెట్ట, లక్ష్మణుడు కాలి అందరు తప్ప మిగిలినవేవి తనకు తెలియవని తెలిపిన నిర్మల చిత్తుడు లక్ష్మణ స్వామి. ఇట్టి గుణవంతుడకు చేతనే రాముడి సన్నిధిని ఎప్పుడు కూడా స్వామి సన్నిధి, రామచంద్రమూర్తి సన్నిధిలోనే ఉండేటువంటి మహద్భాగ్యాన్ని పొందినటువంటి దాస్య భక్తికి ప్రతీకగా నిలిచిన లక్ష్మణ స్వామి గురించి స్వామి చెప్తూ, ధనము కంటే పదవి కంటే గుణమే దైవ సన్నిధికి తగిన బలము అని లక్ష్మణుడు తన జీవితంతో నిరూపించాడు. యుద్ధంలో మూర్ఛిల్లిన లక్ష్మణుని చూసి రాముడు విచలితుడై విలపిస్తూ, ఈ లోకంలో వెతికితే నాకు కౌశల్య వంటి తల్లి అయినా లభించవచ్చు, సీత వంటి భార్య అయినా లభించవచ్చు, కానీ లక్ష్మణుని వంటి సోదరుడు లభించడు అని పేర్కొనడం లక్ష్మణుని యొక్క మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని స్వామి చెప్పడం జరిగింది. ఈ విధంగా లక్ష్మణ స్వామి యొక్క దాస్య భక్తికి ఆయన ఉదాహరణగా చెప్తూ, లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు చెప్పినటువంటి విషయాలు మనం గనక గుర్తు చేసుకుంటే, మననం చేసుకుంటే, స్వామి ఎంతటి ఉన్నత స్థానాన్ని కల్పించారు శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణ స్వామికి అనేది మనకందరికీ తెలుస్తుంది. బాల్యము నుండియే లక్ష్మణుడు రాముని నిడవలే అనుసరిస్తూ వచ్చాడు. వీళ్ళిద్దరూ కూడా రామలక్ష్మణులు, భరత శత్రుఘ్నుడు. ఈ విధంగా మనకి రామాయణంలో కనబడుతూ ఉంటుంది. ఆ విధంగా లక్ష్మణుడు రాముని అనుసరిస్తూ వస్తే, శత్రుఘ్నుడు భరతుడిని అనుసరిస్తూ వచ్చారు. ఈ విధంగా లక్ష్మణుడు రాముని వల్లే తాను కూడా ఎందుకోసం ఈ విధంగా స్వామి దాస్యభక్తికి లక్ష్మణ్ణి ఎంపిక చేశారు, వారిని ఉటంకిస్తూ చెప్పుకొచ్చారు. స్వామి శ్రీరామచంద్రమూర్తి, సీతామ్మవారు అరణ్యాలకు వెళ్తున్న సందర్భంలో వాళ్ళు నారచీరలు ధరించారని, ఈయన కూడా నారచీరలు ధరించి వచ్చారని, ఆ విధంగా స్వామి వారిని గురించి చెప్తూ, లక్ష్మణ స్వామి గురించి చెప్తూ, లక్ష్మణుడే ఆధారం అని తులసీదాసు ఆయన కూడా చెప్తున్నటువంటి సందర్భంలో, తులసీదాసు కూడా స్వామి అయోధ్యకు తిరిగి వచ్చిన సన్నివేశాన్ని గురించి తులసీదాసు గారు చెప్పారు అని స్వామి ఈ విధంగా దాస్య భక్తికి లక్ష్మణ్ణి ఉటంకిస్తూ చెప్పినటువంటిది విషయాన్ని మనందరం తెలుసుకున్న తర్వాత, సఖ్యభక్తి, ఆత్మ నివేదనం, ఈ విధంగా మనకి ఈ నవవిధ భక్తుల్లోనూ మనకి స్వామి చెప్పినటువంటి విషయాలు, దానికి సంబంధించినటువంటి ప్రతీకలుగా నిలిచినటువంటి భక్తులు. ఇప్పుడు సఖ్యభక్తికి సంబంధించి శ్రీరాముని సుఖమే తన సుఖంగా, వారి కష్టమే తనదిగా భావించి సీతాన్వేషలో తన వారందరితో కలిసి విశేషంగా సేవ చేసి తన భక్తిని నిరూపించుకున్న శ్రీరామ సఖుడు, వానర నాయకుడు సుగ్రీవుడు. ఫ్రెండ్షిప్, ఫ్రెండ్ ఈజ్ ఏంటంటే ఆ ప్రావర్బ్ చెప్తారు,
ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇన్ ఫ్రెండ్ ఇన్ డీడ్. అలాగా ఫ్రెండ్స్ గురించి చెప్తూ సత్యభక్తికి ఉదాహరణగా ప్రతీకగా స్వామి మన సుగ్రీవుణ్ణి చెప్పడం జరిగింది. వా వానర నాయకుడు సుగ్రీవుడు వారధి నిర్మాణంలోను యుద్ధ సమయంలోనూ శ్రీరాముడికి అత్యంత సన్నిహితుడుగా ఉంటూ రాముడు వారికి భక్తితో ఆనందంతో సేవలందించి ధన్యుడైనాడు. అందువల్లనే శ్రీరామ పట్టాభిషేక సమయంలో శ్రీరాముడు అతనికి ప్రత్యేక హోదాను కల్పించి సత్కరించినాడు. సత్యభక్తికి ఉదాహరణగా స్వామి సుగ్రీవుల్ని ఎంపిక చేసి వారి గురించి సుగ్రీవుల గురించి చెప్పడం జరిగింది. ఇంకా ఆఖరుగా ఆత్మ నివేదన చేసిన భక్తులలో అగ్రగణ్యుడుగా ఎవరైతే స్వామి చెప్పారో వారందరినీ మనం చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వం. ఆ పర్టికులర్ ఆ ఆత్మ నివేదనానికి ఉదాహరణగా తీసుకున్న వాడు స్వామి పక్షిరాజైన జటాయువుని ఆత్మ నివేదనం కోసం ఎంపిక చేశారు. ఆ ఆత్మ నివేదనం భక్తి మార్గానికి జటాయువుని ఎంపిక చేశారు. సీతామాతను అపహరించి లంకకు తీసుకువెళ్తున్న రావణ్ణి అడ్డగించి తన శక్తినంతా ధారపోసి పోరాడతాడు జటాయువు. ఆ పోరాటంలో రావణుడు అతని రెక్కలను ఖండించగా తీవ్రంగా గాయపడి నేలకొల్తాడు. అయినను తన కొన ఊపిరితో శ్రీరాముని రాకకై వేచి ఉండి సీతాపహరణ వార్త తెలిపి శ్రీరాముని ఒడిలో ప్రాణాలు విడుస్తాడు. అతడు చేసిన సహాయానికి త్యాగానికి కృతజ్ఞతగా ఇక్కడ స్వామి ఏ విధంగా కృతజ్ఞత తీర్చుకోవాలి, ఒకళ్ళు ఎవరైనా సహాయం చేస్తే వారు చేసిన సహాయానికి ఏ విధంగా కృతజ్ఞత వెంటనే తీర్చుకోవాలనేటువంటి దానికి ఎవరైనా సేవ చేసినప్పుడు, ఇప్పుడు జటాయువు గురించి చెప్పిన సందర్భంలో ఒక ఉదంతాన్ని మీ అందరితో పంచుకుని తర్వాత ఆత్మ నివేదనలో జటాయువు తదుపరి విషయాలను మీతో పంచుకుంటాను. మనకందరికీ తెలుసు స్వామి శ్రీ సత్యసాయి సుజల స్రవంతి పథకాన్ని మంచినీటిని అనంతపురం జిల్లా వాళ్ళందరికీ కూడా ఆ గ్రామీణ ప్రజలందరికీ కూడా 625 గ్రామాలు అనంతపురం జిల్లాలో ఉన్న అందరికీ కూడా స్వామి వాటర్ ప్రాజెక్ట్ ద్వారా శ్రీ సత్యసాయి సుజల స్రవంతి పథకం ద్వారా నీళ్ళు అందించారు. స్వామి మంచి నీరు ఇచ్చారు వారందరికీ. ఇది ప్రారంభోత్సవం. స్వామి ఒక రోజున పూర్ణచంద్ర సభా మంటపంలో ఉపన్యాసం చెప్తూ అనంతపురం జిల్లాకి మొత్తం అన్ని 625 గ్రామాలకి వచ్చే ఏడాదికి నీళ్లు అందజేస్తాము అని చెప్పి స్వామి ఉపన్యాసంలో పూర్ణచంద్ర సభా మంటపంలో చెప్పడం జరిగింది. ఆయన ఉపన్యాసంలో చెప్పేసిన తర్వాత లోపల ట్రస్ట్ సభ్యులు కూర్చున్న వారందరూ కూడా స్వామి వాళ్ళు తర్జన భర్జనలు అవుతున్నారు. స్వామి ఈ విధంగా 625 గ్రామాలకి సత్యసాయి సుజల స్రవంతి పథకం అనేటువంటి పథకం ద్వారా మంచినీరు అందిస్తామని చెప్పడం జరిగింది అని వాళ్ళు తర్జన భర్జనలు చేసుకుంటున్న సమయంలో లోపలికి వచ్చిన తర్వాత స్వామి స్టేజ్ లోపలికి వచ్చిన తర్వాత వీరందరి మొహాలు కూడా ఇలాగా ఉన్నాయట. అప్పుడు స్వామి ఎందుకు అలా కూర్చున్నారు, అందరూ డల్ గా కూర్చున్నారు ఏంటంటే, స్వామి మీరేమో అక్కడ బయట ఉపన్యాసం ఇస్తూ మీరు అనౌన్స్ చేసేసారు అనంతపురం జిల్లాకి 625 గ్రామాలకి నీళ్ళు ఇస్తామని, మన దగ్గరేమో ఇప్పుడు అంతగా పైకం లేదు, అటువంటి సందర్భంలో మీరు ఇలా అనౌన్స్ చేశారని మేము తర్జన పడుతున్నాం స్వామి అంటే, అప్పుడు స్వామి వాళ్ళందరినీ చూసి అనౌన్స్మెంట్ చేసింది మీరా నేనా అని చెప్పి అంతా చక్కగా సవ్యంగా జరుగుతుందని చెప్పడంతో టక అన్ని పనులు అన్ని ఎల్ఎన్టీ వాళ్ళని పిలవడం, వాళ్ళందరినీ కూడా చక్కగా ఈ కార్యక్రమానికి మా ప్రొఫెసర్లు, స్టూడెంట్స్, అట్లా సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు అందరినీ కూడా పిలిచి స్వామి సమావేశపరిచి అందరితో కూడా ప్లానింగ్ అన్ని కూడా చేస్తూ వాళ్ళందరితో మీటింగ్లు పెట్టుకుంటూ రెగ్యులర్ గా మీటింగ్స్ పెడుతూ ఎల్ఎన్టీ ఇంజనీర్స్ అందరికీ కూడా ఒక సూచన చేశారు స్వామి. నేను సంవత్సరంలో ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందని అనౌన్స్ చేశాను. మీరు సంవత్సరం దాకా ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేయకుండా ఉండకండి. ఎక్కడెక్కడైతే మీరు ఈ పనులు మొదలు పెడుతున్నారో ఆ పనులు మొదలుపెట్టిన గ్రామాలకి నీళ్ళు ఇచ్చేసేయండి. సంవత్సరం వరకు ఆకండి. 625 గ్రామం సంవత్సరానికి పూర్తయితే అప్పుడు అక్కడ ఇవ్వండి. ఎక్కడైతే మీరు మొదలు పెట్టారో ఆ మొదలు పెట్టిన గ్రామాలకు అన్నిటికీ కూడా వెంట వెంటనే ఈ వాటర్ సప్లై ప్రాజెక్టు మొదలు పెట్టేసేయండి, స్టార్ట్ చేసేయండి అని స్వామి చెప్పడం జరిగింది. ఆ విధంగా ఎల్ఎన్టీ ఇంజనీర్లు అందరూ కూడా ప్లానింగ్ చేసుకుని ఈ వాటర్ ప్రాజెక్టు మొదలు పెట్టిన చోట గ్రామస్తులందరికీ కూడా సత్యసాయి సుజల స్రవంతి పథకం ద్వారా నీళ్లు ఇచ్చేస్తున్నారు.
ఇచ్చేస్తున్న సందర్భంలో ఒక కొన్ని నెలలు గడిచిన తర్వాత ఒక 30 గ్రామాల ప్రజలు అందరూ కూడా స్వామి దివ్యపద సన్నిధికి అందరూ కూడా రావడం జరిగింది. మీకు ఇప్పుడు జెంట్స్ సైడ్ వెనకాతల షెడ్లు ఉంటాయి, స్వామి స్వర్ణరథం అన్ని పెట్టినవి. ఆ షెడ్ల వైపు అక్కడ ఎల్ఈడి స్క్రీన్ ఉంటుంది, ఇప్పుడు మగ మగ జెంట్స్ వైపు అక్కడ కూర్చోబెట్టారు వీళ్ళందరినీ, గ్రామస్తులందరినీ. మీకు అందరికీ తెలుసు, స్వామి పూర్ణచంద్ర సభా మంటపంలోంచి యజుర్మందిరంలోంచి వచ్చి లేడీస్ అంతా పూర్తి చేసుకుని జెంట్స్ వైపు వచ్చి ఆ విధంగా టర్నింగ్ ఒకటి తీసుకుని తర్వాత ఒకసారి డైరెక్ట్ గా వరండాలోకి వెళ్ళిపోతారు, ఒకసారి మళ్ళీ సాయికుల సభా మంటపం స్టూడెంట్స్ ముందర నుంచి వస్తారు స్వామి దర్శనం. ఈ వచ్చినటువంటి క్రమంలో ఈ టర్నింగ్ లో శ్రీగంట స్వామి వీళ్ళందరినీ చూశారు. చూసి పక్కనున్న సుధీర్ భాస్కర్ గారిని, అప్పుడు స్వామితో పాటు సుధీర్ భాస్కర్ గారు వస్తున్నారు, వారిని ఎవరు వీళ్ళంతా అని అడిగితే, స్వామి మీరు మంచినీళ్ళు ఇచ్చారు కదా స్వామి, ఆ అనంతపురం జిల్లా గ్రామస్తులు 30 గ్రామాల నుంచి వచ్చారు స్వామి, వాళ్ళందరూ వచ్చి ఇక్కడ వచ్చారు స్వామి అని చెప్తే గబ స్వామి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ పాద నమస్కారాలు ఇచ్చి వీళ్ళందరికీ చక్కగా ప్రసాదాలు తెమ్మని విభూతి ప్రసాదం అన్ని ఇచ్చి వాళ్ళందరినీ ఆనందపరిచి అందరికీ పాద నమస్కారం ఇచ్చి చేసిన తర్వాత ముందర కూర్చున్నటువంటి లైన్ లో కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా లేచి నుంచుని, స్వామి మా గ్రామాలకి అందరికీ కూడా తాగునీటి మంచినీటి సౌకర్యాన్ని కల్పించారు, మీకు అందరం కూడా వచ్చి మీకు మా కృతజ్ఞతలు అని చెప్పబోతుంటే స్వామి ఆగండి అన్నట్టు. ఆగండి అని, మీ గ్రామస్తులందరికీ కూడా మంచినీళ్ళు ఇచ్చి సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు కల్పించారు, అందుకని నేనే మీకు కృతజ్ఞతలు చెప్పాలి అన్నట్టు స్వామి. సాక్షాత్తు పరమశివుడు గంగని తన జటాజూటంలో పెట్టుకున్న ఆ సాయి మహేశ్వరుడే ఏ విధంగా ఈ విధంగా కృతజ్ఞత చెప్పాలనేటువంటిది, నేనే మీకు కృతజ్ఞతలు చెప్పాలి, మీకు సేవ చేసే అవకాశం ఇచ్చారు నాకు అని చెప్పేసి అన్నారు స్వామి. అదందరం మనం గుర్తుపెట్టుకుని ఏ విధంగా కృతజ్ఞత అనేటువంటి దానికి ప్రతీకగా నిలిచినటువంటి స్వామి మనం అందరం కూడా ఎప్పుడు కూడా కృతజ్ఞతా భావంతో ఉండాలి. గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. ఈ ఆత్మ నివేదనం చేసినటువంటి జటాయు పక్షికి, ఆ పక్షి రాజుకి స్వామి ఇక్కడ స్వామి తమ దివ్యోపన్యాసంలో చెప్తూ, ఈ విద్యార్థులందరికీ చెప్తూ, దశరథ మహారాజు చనిపోయినప్పుడు ఆయనకి దహన సంస్కార క్రియలు రామచంద్రమూర్తి చేయలే, భరతుడే నిర్వహించాడు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ అరణ్యంకి వచ్చేశారు. శ్రీరామచంద్రమూర్తి, సీతామ్మవారు, లక్ష్మణుడు అరణ్యవాసానికి వచ్చేశారు. వారికి తండ్రికి దశరథ మహారాజుకి దహన సంస్కారాలు భరతుడు చేశాడు. రాముడు తన కన్న తండ్రి దశరథుడికి కూడా జరపని అంతిమ సంస్కారాన్ని జటాయువుకి స్వయంగా జరిపి అతడికి సద్గతిని వచ్చేలాగా చేస్తారు శ్రీరామచంద్రమూర్తి. భగవంతుని సేవలో తనను తాను మరిచి భగవత్ కార్యమునకై జీవితమును ధారపోసే ప్రతి భక్తుని పట్ల భగవంతుడు తన ప్రేమను, కరుణను, అనుగ్రహాన్ని ఈ విధంగా కురిపించగలడనే సత్యానికి నిదర్శనంగా రామాయణంలో ఈ సన్నివేశం మనకి బోధిస్తుంది. ఆత్మ నివేదనకు సంబంధించి జటాయు పక్షికి ఏ విధంగా, ఆ పక్షి రాజుకి ఏ విధంగా స్వామి తన సేవలు అందించారు, దహన సంస్కార క్రియలు చేశారు, ఆ విధంగా అతని యొక్క ఆత్మ నివేదనానికి స్వామి ప్రతీకగా, ఉదాహరణగా జటాయువుని మనకి అందరికీ బోధించారు, చెప్పారు. ఈ విధంగా రామాయణంలో నవయుధములైన భక్తి మార్గాలకు ప్రతీకంగా నిలిచిన భక్తాగ్రేసరులు లోకానికి ఆదర్శప్రాయంగా నిలిచారు. నర రూపంలో ఉన్న నారాయణని గుర్తించి సేవించి ధన్యజీవులైనారు. మార్గం ఏదైనా గమ్యం ఒక్కటే అనే నిత్య సత్యం వీరి అందరి ద్వారా మనకు గోచరమవుతూ ఉంటుంది. రామాయణంతో పాటు వీరి భక్తి ప్రపత్తులు చిరస్మరణీయమైన తరతరాలుగా, యుగ యుగాలుగా మానవాళికి స్ఫూర్తినందిస్తున్నాయి. అందువల్లనే స్వామి మనకందరికీ తమ దివ్యోపన్యాసంలో చెప్తూ, అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని మనకి వరాన్ని, అభయాన్ని ప్రసాదించి స్వామి మనందరం కూడా భక్తి మార్గంలో ఉండే ముక్తి రహస్యాన్ని మనకు తెలియజేశారని, ఈ నవవిధ భక్తి మార్గం రామాయణంలో నవవిధ భక్తి మార్గాలకి ప్రతీకలుగా నిలిచిన భక్తవరేణ్యం గురించి స్వామి సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తే తన విద్యార్థులకి ఈ విషయాలన్నీ బోధించి
ఒక విద్యార్థి సమ్మర్ కోర్సులో మాట్లాడడానికి వీలుగా టాపిక్ ని చక్కగా ఈ నవవిధ భక్తి మార్గాల్లో భక్తవరేణ్యులందరినీ ఎంపిక చేసి వారందరి గురించి చెప్పినటువంటి ఉదంతాన్ని, ఆ వ్యాసాన్ని మీ అందరితో పంచుకునే భాగ్యాన్ని ప్రసాదించిన స్వామికి, ఈ విధంగా అనుమతినిచ్చిన మా సాగర్ గారికి, మీ అందరూ ఎంతో ఓపికతోటి ఈ ఆన్లైన్ మాధ్యమంలో వచ్చి ఈ రోజున ఈ సత్సంగ కార్యక్రమంలో పాలు పంచుకున్న అహం సత్యబోధక నా సాయి కుటుంబ సభ్యులు అందరికీ కూడా అనేక వేల కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ విధంగా మీ అందరితోటి ముచ్చటించేటువంటి అవకాశం లభించిన నేను ధన్యజీవిగా భావిస్తూ స్వామికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, రాబోయే ఈ ఏడాది స్వామి వారి యొక్క శతవర్ష జన్మదినోత్సవ వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ శుభ తరుణంలో అహం సత్యబోధక అనేటువంటి ఈ మన ఆన్లైన్ మాధ్యమంలో మిమ్మల్ని అందరినీ కలుసుకునే భాగ్యం ప్రసాదించిన మా ఎమ్మెల్యే సోదరులకి, అదేవిధంగా కోటేశ్వరరావుకి, తదితర పెద్దలందరికీ కూడా, వచ్చినటువంటి వారందరికీ కూడా నా సాయిరాములు తెలుపుతూ ఒక పాట పాడి నేను ఈ సత్సంగాన్ని ముగిస్తాను. దీనికి సంబంధించి ఈ పాటకి సంబంధించి కూడా ఒక విషయం చెప్పి మీ అందరికీ ఈ పాటని పాడి వినిపిస్తాను. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనేటువంటి నామం ఏదైతే ఉందో, ఈ నామాన్ని వ్యాప్తి చేసేటువంటి క్రియలో, వ్యాప్తి చేసేటువంటి కార్యంలో అగ్రగణ్యులుగా పశ్చిమ గోదావరి జిల్లాలో రఘువర్ దాసు గారిని చెప్తారు. అదేవిధంగా ఆయన కృష్ణ భక్తులు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే నామాన్ని, హరే రామ నామాన్ని వ్యాప్తి చేసినటువంటి అగ్రగణ్యులు. మా నాన్నగారు కూడా, అందరూ కూడా ఈ హరే రామనామాన్ని వ్యాప్తి చేసినటువంటి వారిలో వారు కూడా ఆ సమూహంలో వారు కూడా సభ్యులు. అటువంటి సందర్భంలో ఇప్పుడు మనకి పుట్టపర్తిలో వినాయకుడికి పూజ చేసి, వినాయక విగ్రహం ఏదైతే సాయి గణేష్ విగ్రహం ఉందో అక్కడ ఉదయంనే పూజ చేసి మంగళహారతి ఇచ్చేటువంటి నరసింహారావు గారు ఈ హరే రామనామాన్ని వ్యాప్తి చేసినటువంటి నిట్టల వెంకట్రావు గారి అల్లుడు. వీరు కూడా సింగరేణి, మన ఎమ్మెల్యే బ్రదర్ పనిచేసిన సింగరేణిలో పనిచేసి రిటైర్ అయి స్వామి అనుగ్రహ ఆశీస్సులతో ఇప్పుడు పుట్టపర్తిలో అక్కడే ఉంటున్నారు. వారి మామగారు, వారి పేరు నిట్టల వెంకట్రావు గారు. వారిని హరే రామ్ మాస్టర్ అని పిలిచేవారు. ఎందుకంటే వారు కూడా చక్కగా హార్మోనియం వాయిస్తూ కృష్ణుడి మీద పాటలు పాడుకుంటూ చక్కగా ఒకసారి కళ్ళు మూసుకుని హార్మోనియం పట్టుకుని కళ్ళు మూసుకుంటే ఒక 3-4 గంటల తర్వాత మళ్ళీ మాత్రమే వారు కన్నులు తెరిచి పాటలు పాడడం ఆపేవారు. హరే రామ నామాన్ని వ్యాప్తి చేసినటువంటి కృష్ణుడి మీద పాటలు. వారు రఘువరదాస్ గారి దగ్గర నేర్చుకుని, రఘువరదాస్ గారు తర్వాత వీరు పాడుతూ, వీరు మా ఇంటికి వచ్చిన సందర్భంలో, నా అదృష్టం కొద్దీ ఒక 25 సంవత్సరాల క్రితం మా ఇంటికి వచ్చిన సందర్భంలో వారు చక్కగా హార్మోనియం మీద వాయిస్తూ హార్మోనియం వాయిస్తూ పాడుతూ, మా బామ్మగారి హార్మోనియం ఉంది మా ఇంట్లో. మా నాన్నగారి అమ్మగారు ఆ రోజుల్లో సంగీతం నేర్చుకుని వారు వాడినటువంటి, మా బామ్మగారు వాడినటువంటి హార్మోనియం మీద హరే రామ్ మాస్టర్ నిట్టల వెంకట్రావు గారు వాయిస్తూ వారు పాడిన పాటలు నేను ఒకటి నేర్చుకున్నాను. చాలా పాటలు మాకు నేర్పించారు. వాటిలో ఒక పాట ఇప్పుడు బాడి కృష్ణుడి మీద ఒక పాట పాడి నేను ఈ సత్సంగాన్ని సుసంపన్నం చేద్దాం. సాయిరామ్. మీరందరూ గతంలో విని ఉంటే మరొకసారి వినమని, వినని వాళ్ళకి కొత్తగా ఉంటుంది కాబట్టి విన్న వాళ్ళు ఒకసారి మళ్ళీ వినమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అనుటను హాయి వినుటను హాయి, అనుటను హాయి వినుటను హాయి, మనసుకు హాయి మననమే హాయి, హాయి హాయి శ్రీకృష్ణ నామము ఎంత హాయి, నీ నామగానము హాయి హాయి, శ్రీ సాయి నామము ఎంత హాయి, నీ నామగానము
గానము అనుటను హాయి వినుటను హాయి. ఎంత మధురమో ఎంత మధురమో ఇంత మధురమా కృష్ణనామము. ఎంత మధురమో ఎంత మధురమో ఇంత మధురమా కృష్ణనామము. ఇంత మధురమో నామముండగా ఆ ఇంత మధురమో నామముండగా వంతల పాలై వ్యధ చందితినే అనుటను హాయి వినుటను హాయి. మనసుకు హాయి మననమే హాయి 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 శ్రీకృష్ణ నామము. ఎంత హాయి నీ నామగానము అనుటను హాయి వినుటను హాయి. जय बोलो श्री कृष्ण परमात्मा को जय. जय बोलो भगवान श्री सत्य साई बाबा जी को जय राम।